డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వాటిని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఒకటే పాఠానికి సంబంధించిన బిట్లు ఉండవు, రకరకాల బిట్లు ఉంటాయి. దీన్ని ఎందుకోసం చేయటం జరిగిందంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటే పాఠానికి సంబంధించిన కనుక మనం అలాగే చేసుకుంటూ పోతుంటే మన మైండ్ సెట్ ఎట్ట తయారైద్దంటే ఇక ఆ పాఠం ఇక మనం కళ్ళు మూసుకుని ఆన్సర్లు చెప్పినట్టు అవుతుందని. అదే ఒక శాతవాహనుల బిట్టు చెప్పుకున్నాం అనుకో, మళ్ళీ ఎమ్మటి కాకతీయులకు పోయినాం అనుకో, ఎమ్మటి ఆలోచన అనేది విస్తృతంగా ఉంటుంది. ఓహో ఈ టాపిక్ గురించి ఈ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు అని. ఒకేసారి స్వాతంత్ర పోరాటం బిట్ వచ్చిందనుకోండి, ఏమంటే మైండ్ సెట్ మొత్తం స్వతంత్ర పోరాటం కలిగిపోతుంది. దానివల్ల ఏమైందంటే అన్ని టాపిక్ల మీద ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయత్నం చేయటం జరిగింది. దయచేసి వినియోగించుకోగలరు, ఓకేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరి నాయకత్వంలో హోమ్ రూల్ ఉద్యమ శాఖలు ప్రారంభమైనవి అన్నాడు. అసలు ఆంధ్రదేశానికి హోమ్ రూల్ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా అంటే అది కూడా అధ్యయనం చేద్దాం. చూడండి, కొండా వెంకటప్పయ్య, కొంపెల్ల కృష్ణారావు, కాకాని వెంకటరత్నం, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, వీళ్ళంతా కూడా స్వతంత్ర పోరాటానికి సంబంధించిన వాళ్ళే, ఓకేనా? స్వతంత్ర పోరాటానికి సంబంధించిన వాళ్ళు. కాకపోతే కాకాని వెంకటరత్నం మాత్రం విశాలాంధ్ర ఉద్యమంతో పాటు జయాంధ్ర ఉద్యమానికి కూడా సంబంధించిన వ్యక్తి. 1972లో వచ్చిన జయాంధ్ర ఉద్యమానికి కూడా సంబంధించిన వ్యక్తి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరి నాయకత్వంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనుకున్న ఆంధ్రదేశం అంటే బాగుండేది, ఆంధ్రప్రదేశ్ 1956 కదా. ఆంధ్రదేశంలో ఎవరి నాయకత్వంలో హోమ్ రూల్ ఉద్యమాలు ప్రారంభమైనవి అంటే 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, తిలక్, బాలగంగాధర్ తిలక్ ఏమో మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో స్టార్ట్ చేసిండు. తర్వాత అనిబీ సెంట్ అనేటటువంటి ఆవిడేమో 1916వ సంవత్సరంలో మద్రాసు దగ్గర ఉన్నటువంటి అడయార్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరి లక్ష్యం ఏంటంటే 1916లో హోమ్ రూల్ ఉద్యమం తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఈ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం నడుస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం నడుస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు మాకు సహకారం చేస్తే యుద్ధం అయిపోయిన తర్వాత దేశ స్వాతంత్రం గురించి ఆలోచిస్తామని చెప్పారు, ఓకేనమ్మా? మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు మాకు సహకారం చేస్తే యుద్ధం అయిపోయిన తర్వాత స్వతంత్రం గురించి ఆలోచిస్తాం అన్నారు. ఆ సమయంలో అందరికీ ఒక ఆశ పుట్టింది, యుద్ధం అయిపోయిన తర్వాత స్వాతంత్రం వస్తుందని. అప్పుడు హెమాహెమీలైనటువంటి తిలకు, అనిబీ సెంట్ ఇద్దరు ఏం ప్లాన్ చేశారంటే, ఎట్లాగూ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, మరి మన దేశానికి స్వాతంత్రం వస్తే, అంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ ప్రజలకు ఎలా పరిపాలన చేసుకోవాలో తెలియదు కాబట్టి తెలియజెప్పటం కోసం మన పరిపాలన మనమే చేసుకుందామన్నట్టుగా వాళ్ళకు ఒక ఆలోచన కల్పించటం కోసం హోమ్ రూల్ ఉద్యమం ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆయనేమో నువ్వు ఉత్తర భారతదేశం చూసుకో అన్నది, ఏమో సౌత్ ఇండియా చూసుకున్నారు. ఈ సమయంలో ఆంధ్రదేశంలో కూడా హోమ్ రూల్ ఉద్యమానికి అనిబీ సెంట్ శాఖలు పెట్టింది. ఆంధ్రదేశంలో కూడా హోమ్ రూల్ ఉద్యమ శాఖలు పెట్టింది. ఆ శాఖకు గాడిచర్ల హరి సర్వోత్తమరావు అనే వ్యక్తిని నాయకుడిగా ఎంపిక చేసింది. మరి అంతమంది నాయకులు ఉంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావుని నాయకుడిగా పెట్టడానికి కారణం ఏంటంటే, గాడిచర్ల హరి సర్వోత్తమరావు 1907లో ఈ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశాన్ని పర్యటించినప్పుడు ఈయన రాజమండ్రి కళాశాలలో బీఈడి చదువుతాడు. ఆయన తన బీఈడి సీట్ను కూడా వదులుకుంటూ బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం వినటానికి. అప్పుడు కాలేజీ వాళ్ళు ఏమని చెప్పారు, బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసానికి కనుక మీరు వెళితే మిమ్మల్ని బీఈడి నుంచి సస్పెండ్ చేస్తామంటే నా తొక్కల ఉద్యోగం నాకు అవసరం లేదని చెప్పి తన గవర్నమెంట్ జాబ్ రాబోయే అవకాశం ఉంటే కూడా దాన్ని వదులుకొని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఆ సంఘటన నుంచి, దాన్ని రాజమండ్రి కళాశాల సంఘటన అంటారు, ఆ సంఘటన నుంచి ఆయన హీరో అయిన మన ఆంధ్రదేశంలో. అప్పటి నుంచి ఆయన్ని ఆంధ్ర తిలక్ అనే పేరుతో పిలవటం ప్రారంభించారు. అందుకని అలాంటి వ్యక్తిని ఈ ఆంధ్రదేశ హోమ్ రూల్ ఉద్యమానికి నాయకుడిగా పెడితే
ఎక్కువగా జనాలు చేరుతారన్న ఉద్దేశంతో ఆమె హోం రూల్ శాఖకు గాడిచర్ల హరిసర్వోత్తమరావుని లీడర్గా పెట్టింది. ఇది స్టోరీ. ఓకేనమ్మా. నెక్స్ట్ 1891లో ఈ క్రింది ఏ కాంగ్రెస్ సమావేశంలో తెలుగువాడైన ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు అన్నాడు. పనబాకం ఆనందాచార్యులు 1884లో మద్రాసు మహాజన సభ అనేటటువంటి సభ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన సేవలను గుర్తించారు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి సమావేశం బొంబాయిలో జరిగినప్పుడు ఆయన మన తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళలో ప్రముఖ వ్యక్తి. చాలామంది వెళ్ళారు, ఆయన ప్రముఖ వ్యక్తి. ఆయన సేవల్ని గుర్తించి నాగపూర్ కాంగ్రెస్ సమావేశం 1891లో జరుగుతుంటే ఆయన దానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అంటే ఒక తెలుగు వ్యక్తి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించటం మొట్టమొదటిసారిగా నాగపూర్ సెషన్లో జరిగింది. అది 1891. పనబాకం ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు. అది ఫస్ట్ సారి. రెండవసారి 1949లో పట్టాభి సీతారామయ్య మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఐఎన్సీకి అధ్యక్షత వహించాడు. అది జైపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. అంటే భారత స్వాతంత్రం రాకముందు ఒక ఆయన, స్వాతంత్రం వచ్చినాక ఒక ఆయన దీనికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్రింది ఆంధ్రప్రదేశ్ గవర్నర్లని కాలానుక్రమంగా అమర్చండి అన్నాడు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కాలానుక్రమంగా అమర్చండి. ఫస్ట్ సీఎం త్రివేది. ఓకేనా. సీఎం త్రివేది అంటే 2. తర్వాత ఎవరు అనంటే భీమ్సేన్ సచార్ అనేటటువంటి వ్యక్తి 2వ ఆయన. 3వ ఆయన ఎవరు? నగేష్ అనే ఆయన 3వ వ్యక్తి గవర్నర్. నెక్స్ట్ ఎవరు అనంటే పట్టం ఏ తాను పిల్లై అనేటటువంటి వ్యక్తి 3వ ఆయన. 4వ ఆయన ఎవరు అనంటే ఓకేనమ్మా. ఇప్పుడు అర్థమైనా? 1 2 1. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరు? జస్టిస్ ఓబుల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గవర్నర్లుగా వచ్చారు. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏది అనంటే 2 1 4 3 5. ఓకేనా. అంటే మన ఆంధ్రదేశానికి త్రివేది, సచారు, భీమ్సేన్ సచారు, తర్వాత శ్రీ నగేషు, తర్వాత తాను పిల్లై, ఓబుల్ రెడ్డులు వరుసగా గవర్నర్లుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ త్రివేదికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి త్రివేదికి ప్రత్యేకత? సీఎం త్రివేదికి ఉన్న, చందూలాల్ మాధవ్ త్రివేదికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి ఆయనే గవర్నర్. ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ ఆయనే. అంటే మొదటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్. 1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా పనిచేసింది ఆయనే. అంటే ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నరు, ఆంధ్ర రాష్ట్ర చివరి గవర్నరు, ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరంటే చందూలాల్ మాధవ్ త్రివేది. ఓకేనా. ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నరు, ఆంధ్ర రాష్ట్ర చివరి గవర్నరు, ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ కూడా ఈయనే సీఎం త్రివేది. నెక్స్ట్ రావు బహదూర్ అనే బిరుదును వీరేశలింగం పంతులు గారికి ఇచ్చింది ఎవరు అన్నాడు. ఎవరిస్తారు? సాధారణంగా మన ఆంధ్రదేశాన్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈయనకి రావు బహదూర్ అనే బిరుదు ఇచ్చారు. ఆ రోజులు ఈయనకు ఒక్కడికే కాదు, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఎంతోమందికి రావు బహదూర్ బిరుదు ఇచ్చారు. కాన్రేగుల జోగి పంతులకి రావు బహదూర్ అనే బిరుదు ఇచ్చారు. ఎందుకు? ఉత్తరాంధ్ర జిల్లాలని నిజాం అలీ ఖాన్ నుండి బ్రిటిష్ వాళ్ళు పొందటంలో కాన్రేగుల జోగి పంతులు కీలక పాత్ర పోషించాడు కాబట్టి 1766లో ఆ బిరుదు ఇచ్చారు. తర్వాత చూడండి, సర్ ఆర్థర్ కాటన్ అనే వ్యక్తికి ధవళేశ్వరం ఆనకట్ట కట్టడంలో సహాయం చేసిన తెలుగు మొట్టమొదటి ఇంజనీరు వీణం వీరన్న, ఆయనకి బ్రిటిష్ ప్రభుత్వం ఆ బిరుదు ఇచ్చారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేసిన వాళ్ళకి, లేదా సమాజంలో ఎక్కువ సేవ చేస్తున్న వాళ్ళకి, కొద్ది సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి రావు బహదూర్ అనే బిరుదు బ్రిటిష్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ మట్టిపాడు శాసనాన్ని వేయించింది ఎవరు అన్నాడు. మట్టిపాడు శాసనాన్ని దామోదర్ వర్మ అనేటటువంటి వ్యక్తి శాసనాన్ని వేయించాడు. ఓకేనమ్మా. మట్టిపాడు శాసనాన్ని దామోదర్ వర్మ అనేటటువంటి చక్రవర్తి వేయించాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో క్రింది వాటిలో ఏ రోజున అపాయింటెడ్ డేగా ప్రకటించారు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అంటే
2014 జూన్ 2వ తారీఖు నాడు ప్రకటించారు. ఒక విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అంటే 1956లో ఏర్పడిన నవంబర్ 1వ తారీఖు నాడు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా అంటే తెలంగాణ స్టేట్గా మళ్ళీ కోస్తా రాయలసీమ సపరేటు అంటే ఏపీగా ఇలా డివైడ్ చేయటానికి 2014 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖు నాడు లోక్సభలో బిల్లు పాస్ అయింది. ఏది ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేయాలని బిల్లు పాస్ అయింది లోక్సభలో. ఇది లోక్సభ ఓకే కదా. 2014 ఫిబ్రవరి నెల 20వ తారీఖు నాడు రాజ్యసభలో బిల్లు పాస్ అయింది ఓకేనా. తర్వాత 2014 మార్చి 1వ తారీఖు నాడు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2గా డివైడ్ చేస్తున్నట్టు ప్రకటించారు. నెక్స్ట్ 2014 జూను 2వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ని అధికారికంగా అంటే భారతదేశంలో తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఈరోజు అపాయింటెడ్ డేగా ప్రకటించింది. మీరు ఫిబ్రవరి 18 లోక్సభలో బిల్లు పాస్ అయింది గుర్తుపెట్టుకోవాలి. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు పాస్ అయింది గుర్తుపెట్టుకోవాలి. 2014 మార్చి 1న రాష్ట్రపతి సంతకం గుర్తుపెట్టుకోవాలి. 2014 జూన్ 2న అపాయింటెడ్ డేని గుర్తుపెట్టుకోవాలి ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి పార్టీలు ఇచ్చాడు. స్వతంత్ర పార్టీని ఎవరు పెట్టారు, డెమోక్రటిక్ పార్టీని ఎవరు పెట్టారు, సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీని ఎవరు పెట్టారు అన్నాడు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినాక ఆంధ్రాలో తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు స్వతంత్ర సమరయోధులు అసలు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏదో ఒక అసంతృప్తి కలిగినప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొన్ని పార్టీలు పెట్టారు. అలా పెట్టబడిన వాళ్ళల్లో ఒక పార్టీ వచ్చింది స్వతంత్ర పార్టీ 1959లో, డెమోక్రటిక్ పార్టీ వచ్చింది 1959లో, సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ వచ్చింది. ఇప్పుడు ఎవరెవరు ఏ పార్టీ పెట్టారో చూద్దాం. చూడండి స్వతంత్ర పార్టీని పెట్టింది ఎన్జి రంగా ఓకే. ఎన్జి రంగా తెనాలి ఓకేనా, తెనాలి ప్రాంతానికి చెందిన ఎన్జి రంగా 1959లో స్వతంత్ర పార్టీని పెట్టిండు. ఆయన చాలా పెట్టిండు. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని పెట్టిండు ఓకేనా. రైతు నాయకుడిగా పేరు పొందిండు. ద కాలనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అనే పుస్తకం రాసిండు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా పనిచేసిండు. కాకపోతే 1959లో కాంగ్రెస్ పార్టీతో గొడవ పెట్టుకొని ఆయన పెట్టిన పార్టీ ఆయన ఇంకో పార్టీ కూడా పెట్టిండు ప్రకాశం పంతులతో కలిసి ఆంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్రోద్యమం అంటారే, ఆంధ్రోద్యమం జరిగేటప్పుడు ప్రకాశం పంతులు అను ఎన్జి రంగా కలిసి ప్రత్యేకంగా కృషికార్ మజ్దూర్ అనే పార్టీ పెట్టిండు ఓకేనా. 1959లో స్వతంత్ర పార్టీని కొత్త పార్టీని పెట్టిండు ఎన్జి రంగా గారు. నెక్స్ట్ డెమోక్రటిక్ పార్టీ 1959లో మర్రి చెన్నారెడ్డి గారు పెట్టారు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రాంతం వాడు, రంగారెడ్డి జిల్లా వాడు. ఈయన హైదరాబాద్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు, ఎంబీబీఎస్ చేసిండు. ఎంబీబీఎస్ ఉద్యోగాన్ని వదిలేసుకొని స్వతంత్ర పోరాటంలోకి వచ్చి హైదరాబాద్ రికార్డ్ అని ఒక పత్రిక పెట్టిండు. ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుంచి నలుగురు హాజరైన వాళ్ళల్లో పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నలుగురు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు నలుగురు ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు గురించి చర్చలు జరిపేటప్పుడు అతి చిన్న వయసులో పాల్గొన్న వాళ్ళల్లో ఒకడు అతి చిన్న వయసు వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి వాళ్ళ మామయ్య రంగారెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు అంటే హైదరాబాద్ స్టేట్ని తెలంగాణ కోస్తా రాయలసీమని కలిపేటప్పుడు అంటే హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర స్టేట్ని 1950 నవంబర్ 1వ తారీఖు నాడు కలిపేటప్పుడు వాళ్ళ మామయ్య కేవీ రంగారెడ్డిని కొండా వెంకటరంగారెడ్డిని సీఎం చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ కేంద్రం ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమోక్రటిక్ పార్టీని కొత్త పార్టీ పెట్టాడు. డెమోక్రటిక్ పార్టీ 59లోనే. అంటే చూడండి ఈయన 59లోనే పెట్టిండు, ఈయన 59లోనే. ఎందుకో తెలుసా, ఇద్దరు అదే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇక చూడండి సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీని విబి రాజు, వల్లూరి బసవరాజు, ఈయనది బాపట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి వల్లూరి బసవరాజు. ఈ వల్లూరి బసవరాజుకి ఓ ప్రత్యేకత ఉంది. ఏందో తెలుసా, ఈయన పుట్టింది బాపట్ల, పెరిగింది సికింద్రాబాదులో పెరిగి
1952లో హైదరాబాద్ స్టేటు అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తెలంగాణలో మినిస్టర్ అయిన మొట్టమొదటి ఆంధ్రుడు, బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మినిస్టర్ అయిన మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరంటే వల్లూరి బసవరాజు. అంటే ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో స్థిరపడి తెలంగాణలో ముల్కీ అంటే లోకల్ వ్యక్తి అయ్యి అక్కడ 52 ఎన్నికల్లో గెలిచి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి వల్లూరి బసవరాజు. ఓకేనా? ఇది ఈయన 1960వ సంవత్సరంలో సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీని పెట్టింది. ఓకేనమ్మా? ఇప్పుడు ఇందులో ఏది కరెక్టు అని అంటే ఇగో ఏబిసి 3 వరుసగా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, మగధని పరిపాలిస్తున్న కన్వరాజు సుశర్మను ఓడించి పాటలీపుత్రాన్ని ఆక్రమించిన రాజు ఎవరు అన్నాడు. అంటే మొదటి పులోమావి. ఓకేనా? మగధని పరిపాలన చేస్తున్న సుశర్మ అంటే ఏ వంశం? కన్వ వంశం. కన్వ వంశం వాళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తుంటే మన 1వ పులోమావి అనేటటువంటి వ్యక్తి ప్రతిష్టానపురం. ఓకేనా? 1వ పులోమావి ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని శాతవాహన రాజ్యాన్ని పరిపాలన చేస్తుండు. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే శాతవాహన వైభవాన్ని ఉత్తర భారతదేశానికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడి దాకా వెళ్ళి సుశర్మను ఓడించి చంపేసి కొంతకాలం పాటు అంటే 10 years వరకు మగధని ఇతడి పరిపాలన చేసిందని యుగ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మగధను ఆక్రమించుకున్న శాతవాహన రాజు 1వ పులోమావి. ఇంకో విషయం ఏంటంటే ఇతని నాణ్యాలు మనకి కుహారం అనేటటువంటి ప్రాంతంలో దొరికినాయి అని కూడా శాసనాల్లో లభిస్తుంది. ఓకేనా? ఇతడు మగధని పరిపాలన చేసిందనటానికి ఆధారాలు నాణ్యాలని కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సుశర్మని ఓడించి రాగానే కొంతకాలం పాటు పరిపాలన చేసి రాగానే అక్కడ సీటు ఖాళీగా ఉంది. అందుకని చూడండి, కన్వంశం తర్వాత ఉత్తర భారతదేశంలో గుప్త వంశం వచ్చింది. గుప్త వంశాన్ని శ్రీగుప్తుడనేవాడు స్థాపించాడంటారు. నెక్స్ట్, బ్రిటిష్ వారిపై కడపలో జిహాదుని ప్రకటించిన వారెవరు అన్నారు. అమీర్ ఖాను, అల్లావుద్దీను, తుర్రాబాజ్ ఖాను, పీర్ సాహెబ్ అన్నాడు. అంటే షేక్ పీర్ సాహెబ్. అసలు ఏంది ఈ విషయం అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో సిపాయిల తిరుగుబాటు నాయకత్వం వహించారు. మీరు ఇండియన్ హిస్టరీలో చదివారు. ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత నానాసాహెబ్, తర్వాత కున్వర్ సింగ్, తర్వాత బేగం హజరత్ మహలు, రెండో బహదూర్ షా, ఇలా చదివారు. అయితే మన ఆంధ్ర ప్రాంతాల్లో కూడా సిపాయిల తిరుగుబాటులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో చేశారు. ఉదాహరణకి కడప ఏరియాలో ఎవరయ్యా అంటే షేక్ పీర్ సాహెబ్ అనేటటువంటి వ్యక్తి. ఓకేనా? పీర్ సాహెబ్ అనే వ్యక్తి ఇతడు కడప అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉద్యమం చేశాడు. అదేవిధంగా గంజాం ఏరియాలో కోరుకొండ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈయన ఒక మున్సబ్దారు. ఈయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. నెక్స్ట్ విషయం ఏంటంటే పర్లాకిమిడి అనేటటువంటి ప్రాంతంలో దండసేనుడు అనేటటువంటి వ్యక్తి సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అంటే చూడండి, 1857 సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరుగుతుంటే దక్షిణ భారతదేశంలో అది మన ఆంధ్ర ప్రాంతంలో 3 ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. కడప, గంజాం, పర్లాకిమిడి. కడప పీర్ సాహెబ్, గంజం కోరుకొండ సుబ్బారెడ్డి, పర్లాకిమిడి దండసేనుడు, వీళ్ళందరూ కూడా సిపాయిల తిరుగుబాటులో అక్కడ జరుగుతున్న ప్రభావాన్ని ఇక్కడ కూడా అదే ప్రభావం తీసుకురావాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ప్రజల్లో చైతన్యం కలిగించారు. ముఖ్యంగా కోరుకొండ సుబ్బారెడ్డి అయితే 50,000 మంది సైన్యంతో నానాసాహెబు మన ఆంధ్ర ప్రాంతానికి రాబోతున్నాడు, అతి త్వరలో ఈ దేశానికి స్వాతంత్రం రాబోతుందని ప్రచారం చేసిండు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పీర్ సాహెబు కడప ఏరియాలో మసీదులలోకి వెళ్ళి శుక్రవారం నాడు ప్రార్థనలు జరిగేటప్పుడు ఆ ముస్లిమ్స్ అందరినీ నిలబెట్టి జిహాదు అంటే మతం కోసం యుద్ధం చేద్దాం, ఈ దెబ్బతో భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళకూడదామని చెప్పి ప్రజల్లో చైతన్యం కలిగించిన వ్యక్తి పీర్ సాహెబు. ఇంకొక పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలంటే సిపాయిల తిరుగుబాటు 1857 జరుగుతున్నప్పుడు దేశం మొత్తం మీద జిహాదుని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి షేక్ పీర్ సాహెబ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈయన ఇచ్చిన ప్రభావంతోనే మనకి విశాఖపట్నానికి 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు మహమ్మదీయ పట్టణం అని పేరు పెట్టారు. అర్థమైందా? 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఏ పట్టణానికి మహమ్మదీయ నగరం అని పేరు పెట్టారంటే విశాఖపట్నానికి. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, క్రింది అంశాలను పరిగణించండి అన్నాడు. అంటే
మూడవ బౌద్ధ సంగీతలో అంధకులు ప్రముఖ పాత్ర పోషించారని సింహల గ్రంథం మహావంశం తెలుపుతుందా? నెక్స్ట్, అనురాధాపురంలోని సువర్ణ మలకి స్తూప ఆవిష్కరణకు పల్లవ బొగ్గ నుంచి మహాదేవుడు హాజరైనట్టు కథావస్తు అనే గ్రంథం తెలుపుతుందా? భీమసేన జాతకం ఆంధ్రదేశం వస్త్రపరచం ప్రసిద్ధి చెందిందనేది తెలుపుతుందా అన్నాడు. అంటే ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అనేది ఇప్పుడే అడుగుతున్నాడు. అంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే క్రింది వాటిలో ఏది కరెక్ట్, అన్ని కరెక్టా లేదా ఒకటే కరెక్టా అంటే మూడో బౌద్ధ సంగీతంలో అంధకులు ప్రముఖ పాత్ర పోషించారంటే రెండో బౌద్ధ సంగీతంలో అంధకులు ప్రముఖ పాత్ర పోషించారు, అది గుర్తుపెట్టుకోండి, ఇది తప్పు. రెండోది ఈ విషయం అయితే మా సింహల గ్రంథం అయితే తెలుపుతుంది. రెండో బౌద్ధ సంగీతంలో అంధకులు అంటే ఆంధ్రులు కీలక పాత్ర పోషించారని అయితే తెలుపుతుంది. నెక్స్ట్, అనురాధాపురంలో సువర్ణ మలకి స్తూప ఆవిష్కరణకు పల్లవ బొగ్గ మహాదేవుడు హాజరైనట్టు కులవంశం అనే గ్రంథం తెలుపుతుంది. కులవంశం, మహావంశం, కులవంశం, దీపవంశం అని సింహల బౌద్ధ గ్రంథాలు ఉంటాయి, వాటిలో కులవంశం అనే గ్రంథం తెలుపుతుంది. అంటే ఇది కూడా తప్పు. నెక్స్ట్ చూడండి, భీమసేన జాతకం ఆంధ్రదేశ వస్త్రపరచం ప్రసిద్ధి చెందిందంటే ఇది కరెక్ట్. ఓకేనా? భీమసేన జాతకం అనే గ్రంథం ఆంధ్రదేశంలో వస్త్ర పరిశ్రమ ప్రసిద్ధి చెందింది, అది పక్కాగా శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం. నెక్స్ట్, ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్కు ఖైదీగా పారిపోవు సమయంలో నర్మదా నది తీరాన్ని దివంగతుడయ్యాడు అని తెలుపుతున్నటువంటి దీనికి ఆధారం ఇది అన్నాడు. అంటే 1323వ సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడిని జునాఖాన్, ఓకే, జునాఖాన్ లేదా వాణ్ణి మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు. తర్వాత కాలంలో ఇతడు తీసుకెళ్తున్నప్పుడు నర్మదా నదిని అప్పట్లో సోమద్భవ అంటే ఎప్పుడే కాదు ఎప్పుడైనా కూడా సంస్కృతంలో సోమద్భవ నది అంటారు. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఆయన మరణించాడని తెలియజేసే శాసనం ఏదంటే విలాస తామ్ర శాసనం. చూడండి కన్ఫ్యూజ్ కావాలని, విలాసాగర శాసనం, విలాస తామ్ర శాసనం, ఓకేనా, విప్పర్ల శాసనం, హనుమకొండ శాసనం అండు. విలాస తామ్ర శాసనం దీన్ని ప్రోలయ నాయకుడు, ఓకేనమ్మా, ప్రోలయ నాయకుడు అనేటటువంటి వ్యక్తి వేశాడు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కృష్ణాపత్రిక వ్యవస్థాపకుడు సంపాదకుడు వరుసగా ఎవరు అన్నారు? కృష్ణాపత్రిక సంపాదకుడు వ్యవస్థాపకుడు అంటే కృష్ణాపత్రికని 1902లో పెట్టారు. దీన్ని పెట్టింది కొండ వెంకటప్పయ్య, సంపాదకుడు మూటూరి కృష్ణారావు. ఓకేనమ్మా, ఈ పత్రిక వందే మాతృ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించింది. నెక్స్ట్, ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలని 1874లో రాజమండ్రి ధవళేశ్వరం వద్ద ప్రకాశంపతిలో ఏర్పాటు చేశారు. దీనికి మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరు అన్నాడు? ఓకేనమ్మా, దీనికి మొట్టమొదటి ప్రిన్సిపల్ మల్లాది అచ్చెన్న శెట్టి అనేటటువంటి వ్యక్తిని ప్రిన్సిపాల్గా పెట్టాడు. అసలు ఆంధ్రదేశ్లో మహిళలు పాఠశాలలు తర్వాత ఆడవాళ్ళ చైతన్యాలంటే మొట్టమొదటిసారి గుర్తుకొచ్చేది మన కందుకూరి వీరేశలింగ పంతులు గారు. ఓకేనా? అదేవిధంగా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలన్నీ రాజమండ్రి ధవళేశ్వరం అనేది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వీరేశలింగం మళ్ళీ వచ్చేది. వీరేశలింగం 1874లో స్థాపించిన వివేకవర్ధిని పత్రికలో చందాదారుడున్న బ్రిటిష్ అధికారి ఎవరు అన్నాడు? అంటే అప్పుడు మన దగ్గర ఉద్యోగం చేస్తున్నట్టు చార్లెస్ మెట్కాఫ్ అనే వ్యక్తి, నువ్వు మంచి పని చేస్తున్నావు అబ్బా, నీ మంచి పనికి నేను కూడా సపోర్ట్ ఇస్తా అని చెప్పి ఆ పత్రికకు చందాదారుడిగా అంటే సబ్స్క్రైబర్గా చేరిన వ్యక్తి మెట్కాఫ్ అని గుర్తుపెట్టుకోండి, చార్లెస్ మెట్కాఫ్. నెక్స్ట్, వందే మాతృ ఉద్యమ కాలంలో సుబ్రహ్మణ్యం అయ్యర్ సంపాదకత్వంలో వెలువడిన పత్రిక ఏది అన్నాడు? అంటే వందే మాతృ ఉద్యమం 1905లో బెంగాల్లో స్టార్ట్ కాగానే మన తమిళనాడు ప్రాంతంలో కూడా వందే మాతృ ఉద్యమం కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అప్పుడు పత్రికలు కీలక పాత్ర పోషించినాయి, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే వ్యాసాలు రాయాలి కాబట్టి. అప్పుడు ఆ తమిళనాడు నుంచి వచ్చిన ఏ పత్రికలు, ఇప్పుడు ఆంధ్రదేశంలో వందే మాతృ ఉద్యమాన్ని బాగా ప్రచారం చేసిన పత్రిక అంటేనేమో కృష్ణా పత్రిక అంటాం. మరి అదే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యంగా మద్రాసులో ఏ తమిళ పత్రిక వందే మాతృ ఉద్యమాన్ని బాగా జనాల్లో తీసుకెళ్ళిందయ్యా అంటే స్వదేశీ మిత్రన్. ఆ స్వదేశీ మిత్రాన్ని జి సుబ్రహ్మణ్యం అయ్యవర్ అనే వ్యక్తి దానికి సంపాదకత్వం వహించాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే చూడండి, నేషనలిస్ట్ అనే పత్రికని నడిపిన ఆంధ్రుడు ఎవరు అన్నాడు? నేషనలిస్ట్ అనే పత్రికని గాడిచర్ల హరి సర్వోత్తమరావు నడిపిండు. ఇవన్నీ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఆంధ్ర తిలక్ అనే పేరుతో పిలుస్తారు అన్నాం. ఆంధ్ర తిలక్ అని పేరు పొందిన వ్యక్తి నేషనలిస్ట్ అనే పత్రికను పెట్టాడు. మళ్ళీ చెప్తున్నా, రాజమండ్రి కళాశాల సంఘటన నుంచి ఆయన గొప్పవాడయ్యాడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. రెండో విషయం ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. అనిబీసెంటు ఆంధ్రదేశంలో రాజమండ్రి కానీ
తర్వాత చిత్తూరు కానీ, తర్వాత ఈ రాజమండ్రి, చిత్తూరు, తర్వాత ఇంకోటి విజయవాడ, ఈ ఏరియాలు రావటానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూరు వజ్రం గోల్కొండ నుండి ఏ ప్రాంతంలో దొరికింది అన్నాడు. ఇది ప్రతి సంవత్సరం అడుగుతాడు. కోలూరు గనులు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోలూరు గనులలో కోహినూరు వజ్రం దొరికింది. అదేవిధంగా పరిటాల, కృష్ణా జిల్లాలో పరిటాలలో హోప్ డైమండ్, ఓకేనా, హోప్ అనేటటువంటి డైమండ్ దొరికింది. జాకబ్ అనే డైమండ్ దొరికింది, జాకబ్. తర్వాత పిట్ డైమండ్, పిట్ అనేటటువంటి డైమండ్ దొరికింది. పరిటాలని ఆ రోజుల్లో కృష్ణా జిల్లా పరిటాలని పర్తియాల, ఓకేనా, పర్తియాల అనే పేరుతో పిలిచేవారు. ఇది కూడా మన ఆంధ్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి వజ్రాల కేంద్రంగా ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. ఇక గోల్కొండ అంటే ఇక కోలూరు గనులు, పరిటాల ఇవన్నీ ఉండటం వల్లనే గోల్కొండ కుతుబుషాహీల పరిపాలనా కాలంలో గోల్కొండ వజ్రాలకు ప్రసిద్ధి చెందిందని చెప్తారు. ఎంతోమంది విదేశీ యాత్రికులు, ట్రావెర్నియర్ కానీ, బార్బోసా కానీ ఇలాంటి విదేశీ యాత్రికులంతా కూడా, బెర్నియర్ అనే విదేశీ యాత్రికులందరూ కూడా ఆంధ్రదేశానికి కుతుబుషాహీల కాలంలో రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పరిటాల, కోలూరు గనుల్లో దొరికేటటువంటి వజ్రాలను తీసుకొచ్చి గోల్కొండలో చార్మినార్ దగ్గర కారవాన్, ఇది కూడా రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. కారవాన్ అంటే ఏంటంటే ఈ పరిటాల, గోల్కొండ, కొల్లూరు ప్లస్ అనంతపురం జిల్లాలో ఉన్న వజ్రకరూరు దగ్గర లభించే వజ్రాలు అంటే ముడి వజ్రాలను తీసుకొచ్చి చార్మినార్ దగ్గర కారవాన్ దగ్గర సానబెట్టేవాళ్ళు. కారవాన్ అంటే డైమండ్స్కు సానబెట్టేటటువంటి కేంద్రము, అర్థమైనమ్మా. మెరుగులు దిద్దే, ఒక విధంగా చెప్పాలంటే డైమండ్కి మెరుగులు దిద్దే ప్రాంతంగా కారవాన్ని పిలిచేవారు. నెక్స్ట్, గోదావరి కృష్ణా నదుల మధ్య గల తీరాంధ్ర దేశాన్ని తన సియుకి గ్రంథంలో హుయాన్ సాంగ్ ఏమని పేర్కొన్నాడు అన్నాడు. అంటే అంతుబోలి, ఆయనకు ఆంధ్ర అనే పదం పలకటం రాక అంతుబోలి అనే పేరుతో పలికాడు, ఓకేనా. అసలు సియుకి గ్రంథం రాసిన హుయాన్ సాంగ్ ఎప్పుడు వచ్చాడంటే 629వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చాడు. 641 వరకు ఉన్నాడు. ఈయన హర్షవర్ధుని ఆస్థానం అంటే ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడి ఆస్థానానికి వచ్చాడు. ఇట్లా చెప్పుకుంటే మనం మ్యాప్ పాయింటింగ్లో చెప్పుకోవాలనుకుంటే ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడు అంటే ఈయన స్థానేశ్వరం, ఓకేనా, స్థానేశ్వరం కనోజ్ అనే ప్రాంతాన్ని పరిపాలన చేస్తాడు. ఆయన ఆస్థానానికి పోయిండు. తర్వాత చూడండి, వేంగి చాళుక్యుల్ని తూర్పు చాళుక్యులు అంటారు. తూర్పు చాళుక్య రాజ్యాన్ని అప్పుడు కుబ్జ విష్ణువర్ధన్ అనే రాజు పరిపాలన చేస్తాడు. ఆయన ఆస్థానానికి వెళ్ళాడు. నెక్స్ట్, బాదామి చాళుక్యులు, రెండో పులకేసి అని చెప్పి బాదామి చాళుక్య రాజు. ఈ బాదామి చాళుక్యుల్ని పశ్చిమ చాళుక్యులు అంటారు. ఇక వీళ్ళని పశ్చిమ చాళుక్యులు అంటారు, వీళ్ళని తూర్పు చాళుక్యులు అంటారు. భారతదేశానికి వీళ్ళు తూర్పున ఉన్నారు కాబట్టి తూర్పు చాళుక్యులు, వీళ్ళు భారతదేశానికి పశ్చిమ వైపు ఉన్నారు కాబట్టి పశ్చిమ చాళుక్యులు. నెక్స్ట్, పల్లవులు అంటే ఒకటవ నరసింహవర్మ రాజ్యాన్ని కూడా సందర్శించాడు. అంటే మన సియుకి గ్రంథాన్ని రాసిన హుయాన్ సాంగు 1 రాజ్యము, 2 రాజ్యాలు, 3 రాజ్యాలు, 4 రాజ్యాలు సందర్శించాడు. ఆ సందర్శించిన విషయాలలో సియుకి గ్రంథంలో ప్రస్తావించాడు. అప్పుడు మన ఆంధ్రదేశ్లో వేంగి ప్రాంతానికి వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతుబోలి అనే పేరుతో పిలిచాడు. నెక్స్ట్, బొబ్బిలి యుద్ధాన్ని ఇతివృత్తంగా రంగరాయ చరిత్ర రచించింది ఎవరు అన్నాడు. బొబ్బిలి యుద్ధం, ఓకేనా, మన ఆంధ్రదేశంలో 1757వ సంవత్సరంలో జరిగిన ప్రసిద్ధి చెందిన యుద్ధం బొబ్బిలి యుద్ధం. ఈ యుద్ధంలో ఫ్రెంచి సేనాపతి బుస్సీ విజయనగరం, బొబ్బిలి సంస్థానాల మధ్య చిచ్చు పెట్టిండు. అది ఆల్రెడీ వాళ్ళిద్దరికి అసలు పడదు. విజయనగరం వాళ్ళకి, బొబ్బిలి వాళ్ళకి అసలు పడదు. దాన్ని అవకాశంగా తీసుకొని బుస్సీ అనే ఫ్రెంచి సేనాపతి విజయనగరం పరిపాలకుడైన విజయరామరాజుని రెచ్చగొట్టిండు. విజయరామరాజు పోయి బొబ్బిలి సంస్థానాధిపతి అయిన రంగారావుని చంపిండు. అది జరిగింది 1757. అదే సమయంలో భారతదేశంలో ప్లాసీ యుద్ధం కూడా నడుస్తుంది. ఆ యుద్ధాన్ని మొత్తాన్ని తెలియజేసే గ్రంథం పేరు బొబ్బిలి యుద్ధం. దీన్ని ఆధారంగా చేసుకుని రంగరాయ చరిత్ర రచించింది దిట్టకవి నారాయణ అనే వ్యక్తి రాశాడు. దిట్టకవి నారాయణ. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో రోమన్ ప్రభావంతో నిర్మించబడిన ధ్వని విజ్ఞాన కేంద్రం. ఓకే, ధ్వని విజ్ఞాన కేంద్రం ఎక్కడుంది అన్నాడు. అంటే నాగార్జున కొండ. ఎందుకంటే ఇక్ష్వాకుల రాజధాని నాగార్జున కొండ. దాన్ని శ్రీపర్వతం అన్నారు, దాన్ని విజయపురి అనే పేరుతో పిలిచేవారు. వారు రోమన్ ప్రభావంతో ఇక్కడ ధ్వని విజ్ఞాన కేంద్రాన్ని పెట్టారు. ప్రత్యేకంగా రోమన్ ప్రభావంతో ఎందుకు కట్టించారు వాళ్ళ ప్రభావంతో అంటే
రోమ్ దేశం నుంచే ఆ రోజుల్లో ఎక్కువగా విదేశీ వ్యాపారం జరిగేది. ఇది శాతవాహనుల కాలం నుంచి జరిగింది, విష్ణుకుండినుల కాలం వరకు కూడా జరిగింది. అంటే శాతవాహనుల కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో, విష్ణుకుండినుల కాలంలో రోమ్ దేశం వాళ్ళు మన ఆంధ్రదేశంలో ఎక్కువ వ్యాపారాలు చేశారు. ఓకేనమ్మా. నెక్స్ట్, గుణగ విజయాదిత్యుని కాలం నందు నిర్మించబడిన దేవాలయం ఎచ్చట గలదు అన్నాడు. గుణగ విజయాదిత్యుడు అంటే ఏ వంశం? తూర్పు చాళుక్య వంశం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఇగో తూర్పు చాళుక్య వంశం అని ఇక్కడ చెప్పుకున్నాం. తూర్పు చాళుక్య కుబ్జ విష్ణువర్ధనుడు ఆ రాజ్య స్థాపకుడు. ఈయన ఎవరో కాదు, రెండో పులకేశి తమ్ముడు స్థాపించే రాజ్యం ఇది. ఈ రాజ్యానికి ఆ రోజుల్లో ఇంకో ఈయన గుణగ విజయాదిత్యుడు ఆ వంశంలో ఒక గొప్ప చక్రవర్తి. ఈయన కాలం నుండి నిర్మించిన దేవాలయం ఎక్కడ ఉందంటే బిక్కవోలు. ఇక్కడున్న ఊర్లలో బిక్కవోలు అనే ప్రాంతంలో దేవాలయం గలదు. ఓకేనమ్మా. నెక్స్ట్, శాతవాహనులు ఆంధ్రులను అంగీకరిస్తే వారి సామ్రాజ్యం తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిందని చెప్పడమే సమంజసం అన్నది ఎవరు అన్నారు? శాతవాహనుల మీద జన్మ వృత్తాంతం అంటే వాళ్ళ జన్మస్థానం పైన అనేక మంది చరిత్రకారులు పరిశోధన చేశారు. విషయం ఏంటంటే ఇక చూడండి, గోపాలాచార్యేమో తమిళనాడు ప్రాంతం వాళ్ళని చెప్పిండు. తమిళనాడులు శాతవాహనులు తమిళనాడులు అన్నారు. శ్రీనివాస అయ్యంగారు వాళ్ళు మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళని చెప్పిండు. ఆచార్య గోకర్తి ఆయన ఆంధ్రులు అని చెప్పిండు. ఓకేనా, ఆంధ్రులు. ఓకేనా. ఇప్పుడు ఈయనేమో ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతం అని చెప్పిండు. ఇప్పుడు చూడండి, ఇంకా సుక్తంకర్ చెప్పిండు, మిరాసి చెప్పిండు. సుక్తంకర్ కర్ణాటక ప్రాంతం అన్నాడు, మిరాసి విదర్భ ప్రాంతం అన్నాడు. ఓకేనా, ఎవరైనా మిరాసి అనే వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే ఆంధ్రులు శాతవాహనులు ఆంధ్రులు అంటే ఇక పక్కా ఎవరు పేరు పెట్టాలా? గోకర్తి వెంకట్రావు పేరు పెట్టాలి. నెక్స్ట్, విష్ణుకుండినుల కాలంలో ఆవిర్భవించిన గుహాలయాలు ఆంధ్రదేశం ఎక్కడ గలవు అన్నాడు. విష్ణుకుండినుల కాలంలో గుహాలయాలంటే ద్రాక్షారామమా, మొఘల్ రాజపురమా, బేతంచెర్ల, మండపట్ట అంటే మొఘల్ రాజపురం అనేటటువంటి ప్రాంతంలో విష్ణుకుండినుల కాలంలో గుహాలు. ఒకటి మొఘల్ రాజపురం ఏంది? ఉండవల్లి, భైరవకోన, దాన్ని భైరవకొండ అంటారు. ఓకేనా. ఉండవల్లి మొఘల్ రాజు, అక్కన్న మాదన్న గుహలు మొఘల్ రాజపురం. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళ కాలంలో ఉన్నటువంటి గుహలు. అక్కడ దాకా ఎందుకు, మన ఇంద్రకీలాద్రి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. ఓకేనా, ఇవన్నీ కూడా గుహాలయాలు. ఇవి అనగానే మనకి ఎమ్మటి గుర్తుకు రావాల్సింది విష్ణుకుండినులు. విష్ణుకుండినులు అంటేనే ఆంధ్రదేశంలో గుహాలయాలు. విష్ణుకుండినులు అంటేనే ఆంధ్రదేశంలో సంస్కృత భాష. విష్ణుకుండినులు అంటేనే ప్రత్యేకంగా వైష్ణవ మతం. పక్కా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బహమనీ రాజ్య చరిత్రలో ప్రసిద్ధి చెందిన ప్రధానమంత్రి ఎవరు అన్నారు? బహమనీ రాజ్యం అంటే ఏంది అంటే విజయనగర సామ్రాజ్యం ఇక్కడ పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు, విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు వచ్చింది? 1336లో స్థాపించబడింది. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని హంపి. ఓకేనా. ఫస్ట్ అనగొండ ఉండే, తర్వాత హంపి అయింది. వీరికి శత్రువులు బహమనీ రాజులు. బహమనీ రాజ్యం అనేది ఎప్పుడు వచ్చింది? 1347లో వచ్చింది. 1347 నుంచి 1512 వరకు ఉంది. ఇది 1680 వరకు ఉంది. అంటే బహమనీ రాజ్యానికి స్థాపించింది అల్లావుద్దీన్ హసన్ గంగ్ అనేవాడు. గుల్బర్గా కేంద్రంగా స్థాపించాడు. ఈయన స్థాపించిన ఈ బహమనీ రాజ్యంలో ఒక మంచి ప్రధానమంత్రి ఉండేవాడు. ఆయన పేరే మహమ్మద్ గవాన్ ఉన్నంత వరకు ఒక వెలిగింది బహమనీ రాజ్యం. మహమ్మద్ గవాను 3వ మహమ్మద్ షా, ఆ రాజవంశానికి చెందిన 3వ మహమ్మద్ షా కాలంలో పరిపాలన చేసిండు. ఆయన ఉన్నంత వరకు బహమనీ రాజ్యానికి 3వ మహమ్మద్ షా అనేటటువంటి చక్రవర్తిగా వచ్చినప్పుడు మహమ్మద్ గవాను ఇతనికి ప్రధానమంత్రిగా పనిచేసిండు. మహమ్మద్ గవాను ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు బహమనీ రాజ్యం ఒక వెలిగింది. ఎలా వెలిగిందంటే హైదరాబాదు సంస్థానంలో నిజాం నవాబులు పరిపాలన చేసేటప్పుడు నిజాం నవాబులకి 1వ సాలార్ జంగ్ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యానికి ఎంత కీలక పాత్ర పోషించాడో మహమ్మద్ గవాన్ బహమనీ రాజ్యానికి అంత కీలక పాత్ర పోషించాడు. కాకపోతే ఈ 3వ మహమ్మద్ షా అనే నిద్రమోకముడు బాగా తప్పతాగి ఆ మత్తులో ఈయనకి ఉరిశిక్ష ఏపిచ్చేసరికల్లా ఇతని మరణంతో ఈ రాజ్యం పతనమైపోయింది. నెక్స్ట్, నాగార్జున కొండలో ఇటీవల తవ్వకాల ప్రకారం శ్రీపర్వతంలో నాణ్యాలు ముద్రించే దిమ్మలు ఉన్నాయని, ఇక్కడ టంకశాల ఉండేదని తెలుస్తుంది. ప్రధానంగా ఈ నాణ్యాలు ఏ శాతవాహన రాజుకు చెందిని అన్నాడు. ఇక్కడ చూడండి,
నాణ్యాలు అనగానే మనకి ఎక్కువగా ఎవరికి గుర్తు వస్తాయి అంటే శ్రీముఖ శాతకర్ణి నాణ్యాలు తెలంగాణలో కరీంనగర్ జిల్లా కోటిలింగాల ఆ ఏరియాలో గుర్తుకొస్తాయి. లేదా ఈ వంశ మూల పురుషుడైన శాతవాహన నాణ్యాలు మెదకులో కొండాపూర్లో గుర్తొస్తాయి. కానీ ఇటీవల కాలంలో అనగానే మనకి ఈ మధ్య కాలంలో తవ్వకాలు అనగానే ఏదో ఒక విషయం మీద తవ్వకాలు చేస్తుంటే నాణ్యాలు బయటపడ్డాయి. నాణ్యాలే కాదు, దిమ్మెలు, నాణ్యాలు తయారు చేసే దిమ్మెలు అంటే మింటులు అంటారుగా, అవి దొరికినాయి టంకశాల. మరి ప్రధానంగా ఏ రాజుకు సంబంధించినవి అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన నాణ్యాలు దొరికినాయి. ఈయన 78 నుంచి 102 వరకు పరిపాలన చేసిండు. ఈయన కాలంలో తెలంగాణ ఆంధ్ర అనేది లేకుండా అన్ని ఏరియాలను కలిపి పరిపాలన చేశాడు సౌత్ ఇండియాలో. అందుకని ఆయనకి సంబంధించిన నాణ్యాలు నాగార్జున కొండ దగ్గర ఆ నాణ్యాల కేంద్రాలు బయటపడ్డాయి అని చరిత్రకారులు ఇటీవల కాలంలో తెలియజేశారు. నెక్స్ట్, సంగీతపు స్తంభాలు కలిగిన విజయనగర ఆలయం ఇది అన్నారు. అసలు విజయనగర రాజ్యం అంటేనే దేవాలయాలు, సాహిత్యము, కళా పోషణ, మతాభివృద్ధి, విదేశీ వ్యాపారం, అక్కడ సకల రంగాలు డెవలప్ అయినాయి. మరి వీళ్ళ కాలంలో సంగీతపు ఆలయాలు అనగానే మనకి సంగీతం అనగానే విఠలాలయం గుర్తుకొస్తుంది. దీన్ని రెండవ దేవరాయలు, ఓకేనా, రెండవ దేవరాయలు అనే సంగమ వంశం, ఓకేనా, సంగమ వంశానికి చెందిన సంగమ వంశ చక్రవర్తి ఇది కట్టించాడు. ఈ సంగమ వంశ చక్రవర్తి కట్టించిన ఈ ఆలయం ఇదొక్కటే కాదు, హజారా రామాలయం, హజారా రామాలయం కూడా ఆయన కట్టించాడు. ఈ 2 ఆలయాలు ఆయనకి గొప్ప పేరు తీసుకొచ్చినాయి. ఈ వంశంలో గొప్పవాడు, విఠలాలయం అంటే సంగీత స్తంభాలు, హజారా రామాలయం అని ప్రసిద్ధ ఆలయం కట్టించాడు. రాజమండ్రిలో వీరేశలింగం తన స్వంత గృహంలో ఉన్న ఉద్యానవనంలో ఉన్న సమాధిపై లిఖించబడిన పదం ఇది అన్నాడు. రాజమండ్రిలో వీరేశలింగం తన అంతా హేతువాది, అందరూ ఒక రూట్లో వెళ్దామంటే ఈయన ఒక రూట్లో వెళ్దాం అంటాడు, ఓకే కదా. ఆయన తన దాంట్లో ఏం రాపిచ్చిందంటే ఓం అనేటటువంటి పదం రాపిచ్చిందని ఓకేనా, ఓం అనే పదాన్ని రాపిచ్చాడు, ఓకేనా. ఈయన హేతువాదైన చివరికి వచ్చేసరికి మరి ఎటు వచ్చిండు, హిందూ మతం వాళ్ళపై వచ్చింది అనేటటువంటిది. ఇంకో విషయం ఏంటంటే ఈయన ఓం అనే పదం రాపిచ్చాడు, ఏకేశ్వర విశ్వాసి, ఏకేశ్వర 2 కలిపి రాయాల్సింది, ఓకే. ఓం ఏకేశ్వర వికాస్ అనే పేరుతో రాపిచ్చాడు, ఓకేనా. నెక్స్ట్, గబ్బిలం ఫిర్దౌసి అంటే ప్రముఖ రచనలు చేసిన దళిత రచయిత ఎవరు అన్నాడు. ఇది మనకి 8th క్లాసులో 9th క్లాసులో చదువుకున్నాం. గబ్బిలం ఫిర్దౌసి, ఓకేనా. గుర్రం జాసువా ఉన్నాడు, గుర్రం జాసువా, గుర్రం జాసువా గబ్బిలం ఫిర్దౌసి రాశాడు. మీకు తెలుసు గబ్బిలం ఫిర్దౌసి అంటే మన దేశానికి మీరు ఇండియన్ హిస్టరీలో చదువుకున్నారు. మహమ్మదీ గజనీ భారతదేశానికి దండయాత్రకు వచ్చిండు. 1000 నుంచి 1126 మధ్య కాలం వరకు 17 సార్లు దండయాత్రకు వచ్చిండు. ఈడు దండయాత్రకు వచ్చినప్పుడు ఈడు ఏ దేశం వాడు, గజనీ అనే ప్రాంతానికి మహమ్మద్ కాబట్టి గజనీ మహమ్మద్. ఇలా మనం ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం అంటున్నాం కదా, ఆఫ్ఘనిస్తాన్ ఆ రోజుల్లో 2 భాగాలు చేశారు, ఒకటి గజనీ భాగం, 2 గోరీ భాగం. గజనీ అనే ప్రాంతానికి ఈడు పరిపాలకుడుగా ఉండి మన దేశానికి దండయాత్రకు వచ్చాడు కాబట్టి ఈయన గజనీ మహమ్మద్ అన్నారు. ఈయన లక్ష్యం ఏంటంటే భారతదేశాన్ని దోచుకోవటానికి వచ్చినప్పుడు ఈయన చేస్తున్న యుద్ధాలు, ఈయన దండయాత్రల గురించి పుస్తకాలు రాయమని చెప్పి ఫిర్దౌసి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చిండు. ఫిర్దౌసి వచ్చేటప్పుడు ఫిర్దౌసిని తీసుకొచ్చిండు రచయితగా. తీసుకొచ్చినప్పుడు ఈయనకి ఏమని చెప్పిందంటే, నువ్వు నా గురించి ఎన్ని పద్యాలు రాస్తే ఆ పద్యాల్లో ఉండే ప్రతి పదానికి నీకు ఒక వజ్రం ఇస్తాను ఆయన అని చెప్పిండు. నువ్వు ఎన్ని పద్యాలన్నా రాయి, అప్పుడు ఎక్కువగా పద్యాల్లో రాసేవాళ్ళు కాబట్టి నువ్వు నా గురించి ఎన్ని పద్యాలు రాస్తే ప్రతి పద్యంలో ప్రతి వర్డు అంటే ప్రతి పదానికి ఒక డైమండ్ ఇస్తానని చెప్పిండు. వామ్మో ఎంతో ఆశతో ఏం చేసిండు, వచ్చిండు, ఈయన దండయాత్రలన్నీ రాసిన తర్వాత మొత్తం 40 పద్యాలు రాసిండు. తీసుకుపోయి ఇచ్చిండు. సార్ నేను రాసుకొని వచ్చినని ఇచ్చిండు. వస్తే ఈ నిద్రమొక్కడు ఏం చేసిండంటే 40 డైమండ్లు ఇచ్చిండు. అప్పుడు ఈడు ఏమన్నాడు, సార్ పద్యానికి ఒక డైమండ్ కాదు పదానికి ఒక డైమండ్ ఇస్తానన్నారంటే, లేదు నువ్వే అర్థం చేసుకోలేదు అని చెప్పి పాపం వీడిని బెదిరించి పంపించిండు. అప్పుడు వీడు సముద్రంలో ఆత్మహత్య చేసుకుండు. ఏమని ఒక సమాధి పైన ఒక వాక్యం రాసిండు. ఏమనంటే కష్టాలు ఎక్కువయ్యి ఆత్మహత్య చేసుకుందామని సముద్రంలో దూకితే ముత్యాల హారంతో బయటపడ్డాడంట.
అంటే ఇక కష్టాలన్నీ పోయినాయి, అప్పులన్నీ తీరినాయి అంట. ఈ విషయం ఇంటి పక్కోడికి తెలిసి మా పక్కింటోడు సముద్రంలో దూకితే రత్నాలహారం వచ్చింది, నేను కూడా దూకుదామని పోయి దూకిందంట. అప్పుడు ఆ సముద్రంలో దూకి చనిపోయిందంట ఈత రాక. ఆయన ఎందుకు ఆ స్టోరీ రాసిందంటే, ఎవడో చక్రవర్తి దగ్గర ఒక రచయిత పుస్తకాలు రాస్తే బాగా డబ్బులు ఇచ్చారని ఆశపడి నేను ఈ నిద్రమోకోడి దగ్గరికి పోయినా, వీడు మోసం చేసిందని చెప్పి. రచయితల జీవితాలన్నీ ఎలా ఉంటాయి అంటే చీకట్లో ఉంటాయి. చీకట్లో ఏముంటుంది? గబ్బిలం ఉంటుంది. ఇగో గబ్బిలాలు ఉంటాయి అని చెప్పి ఈ స్టోరీ మొత్తాన్ని తెలుగులో అద్భుతంగా రాసిన వ్యక్తి గుర్రం జాషువా. గబ్బిలం ఫిర్దౌసి అంటే ప్రముఖ రచనలు చేసిండు గుర్రం జాషువా. మనకి శ్రీ గుర్రం జాషువా ప్రసిద్ధి చెందినటువంటి తెలుగు కవులు. ఓకేనమ్మా. నెక్స్ట్ అంటే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళిద్దరిని ఎందుకు చెప్తున్నంటే తెలుగు రచనని దశల్ని దిశల్ని మార్చినటువంటి వాళ్ళు. అంటే రచన ఎప్పటి నుంచో నడుస్తున్న రచనలని ట్రెండ్గా అంటే కొత్త విధానాలు ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు అనమాట. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటన సమయంలో రాజమండ్రి టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి. ఇది మనకి చాలాసార్లు వచ్చింది, గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రాలో అతి ప్రాచీనమైన చైత్యం ఏది అన్నాడు. అసలు చైత్యం అంటే ఏంటి? బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఏది మందిరం లేదా ప్రార్థనా మందిరం అంటారు. ఆ ప్రార్థనా మందిరంలో ఏది అంటే మన ఆంధ్రదేశంలో అతి ప్రాచీనమైనటువంటి మందిరం ఏదంటే గుడిమల్లం. ఓకేనా. గుడిమల్లం అనేటువంటి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం అతి ప్రాచీనమైనటువంటిదిగా చెప్తారు. నెక్స్ట్ పిల్లలమర్రి పినవీరభద్రుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటే ఇగో సాలువ నరసింహరాయల ఆస్థానంలో ఉన్నాడు. ఈ పిల్లలమర్రి పినవీరభద్రుడు ఈ సాలువ వంశానికి ఈయన ఎప్పుడు నరసింహరాయలు 1485 నుంచి 1491 వరకు పరిపాలన చేసిండు. ఈయన ఈ పిల్లలమర్రి పినవీరభద్రుడు ఈయన ఆస్థానంలో ఉండి 2 పుస్తకాలు రాసిండు. ఒకటి జైమిని భారతం, జైమిని భారతం అనే పుస్తకం రాసిండు ఒకటి. 2 శృంగార శాకుంతలం, శృంగార శాకుంతలం అనే పుస్తకం రాసిండు. శృంగార శాకుంతలం. ఓకేనమ్మా. ఈ 2 పుస్తకాలు రాసిండు. పిల్లలమర్రి పినవీరభద్రుడు రాణి కాదు వాణి నా రాణి అని పలికిండు. అర్థమైందమ్మా. వాణి అంటే విద్యాదేవత, నా రాణి అని అత్యంత విశ్వాసాన్ని ప్రదర్శించిన రచయిత అని చెప్తారు పిల్లలమర్రి పినవీరభద్రుడు. నెక్స్ట్ మౌర్యుల పతనానంతరం ఆంధ్రులు ఎవరికి సామంతులుగా ఉన్నారు? మౌర్యుల పతనానంతరం ఆంధ్రులు అంటే శాతవాహనులు ఎవరికి సామంతులుగా ఉన్నారంటే శుంగులకి సామంతులుగా ఉన్నారు. ఎందుకంటే మౌర్యుల తర్వాత ఎవరు వచ్చారు? శుంగులేగా. మౌర్య వంశాన్ని BC 187లో మౌర్య వంశానికి చెందినటువంటి బృహద్రథుడు అనేటటువంటి రాజును ఓడించింది ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగుడు అనేటటువంటి వాడు శుంగ వంశాన్ని స్థాపించాడు. అందుకని శుంగులకి వీళ్ళు సామంతులు వచ్చారు. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు 2వ వితంతు పునర్వివాహం జరిపినప్పుడు పెళ్లి కుమారుడు ఎవరు అన్నాడు అంటే రాచర్ల రామచంద్రరావు అనే వ్యక్తి. అదే మొదటోడైతే ఎవరంటారు? గోగులపాటి శ్రీరాములు. నెక్స్ట్ ద కాంగ్రెస్ అనే పత్రికను నడిపింది ఎవరు అన్నారు. చాలా మంచి బిట్టు, అవసరమైన బిట్టు, మద్దూరి అన్నపూర్ణయ్య. ద కాంగ్రెస్ అనే పత్రికని మద్దూరి అన్నపూర్ణయ్య. ఓకేనమ్మా. నెక్స్ట్ శిరోమండపం లేదా చంపుడు గుడిని ఎవరు నిర్మించారు? ఈ చంపుడు గుళ్ళు శిరోమండపాలంటే మనకి రెడ్డి రాజులు గుర్తుకొస్తారు. ఈ రెడ్డి రాజులకు కూడా ఇది బాగా అలవాటు చేసింది ఎవరంటే తెలంగాణని పరిపాలన చేసిన పద్మనాయకులు లేదా వెలమనాయకులు. మరి శిరోమండపం లేదా చంపుడు అంటే శివుణ్ణి ఆరాధిస్తూ ఇక ఫోబియాలో అంటే శివారాధనలో పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ శిరోమండపం చంపుడు గుడికి సంబంధించినటువంటి ఆచారాలు పాటిస్తారు. దీన్ని అనవేమారెడ్డి అనే వ్యక్తి శిరోమండపం లేదా చంపుడు గుడిని నిర్మించాడు. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జుని కోసం పారావతి విహారాన్ని ఎక్కడ నిర్మించాడు అన్నాడు అంటే నాగార్జున కొండ వద్ద నిర్మించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు సమకాలీకుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి అమరావతిని కేంద్రంగా అంటే ధాన్యకటకాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తుంటాడు. చివరి శాతవాహన రాజుల్లో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇదే సమయంలో ఆచార్య నాగార్జున మన ఆంధ్రదేశానికి వచ్చి ఆంధ్రదేశంలో అమరావతిలోని మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తుంటాడు.
ఆయన యజ్ఞశ్రీ శాతకర్ణి హిందూ మతాన్ని డెవలప్ చేస్తుంటాడు అదే అమరావతిలో. యజ్ఞశ్రీ శాతకర్ణి అదే అమరావతిలో మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తుంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి ఈగో దెబ్బతింటుంది. ఈగో దెబ్బతిని అప్పుడు ఆయన పిలిపించి, గురువుగారు నువ్వు నా ఏరియాకే వచ్చి హిందూ మతం కంటే బౌద్ధ మతం గొప్పదని ప్రచారం చేస్తున్నావు, ఇది న్యాయమేనా అంటే అప్పుడు బౌద్ధ మతం గురించి చెప్తాడు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు. చెప్తే ఆయన కూడా బౌద్ధ మతం మీద అభిమానం పెంచుకుంటాడు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో హిందూ మతంలోనే ఉంటా, బౌద్ధ మతం అంటే నాకు అభిమానమే, కానీ నేను హిందూ మతాన్ని దాటి బయటికైతే రాను, కావాలంటే నీకు ఒక విహారాన్ని కట్టిస్తానని చెప్పి పారావతి విహారాన్ని 1500 గదులతో నాగార్జున కొండ వద్ద నిర్మించాడు. అక్కడే ఆయన మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిండు. నెక్స్ట్ తెలుగులో తొలిసారిగా ప్రదర్శించిన నాటకం ఇది అన్నాడు. ఓకేనా, ఆ రోజుల్లో తెలుగులో బాగా ఎక్కువగా నాటకాలు వచ్చాయని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి పుస్తకాలు ఎంత రాసినా జనాలు చదవరు, అందుకని నాటకాలు రాసి ఎక్కువగా ప్రభావితం చేసేవారు. మన తెలుగులో మొట్టమొదటి వ్యవహారిక ధర్మబోధన అనే నాటకం తొలిసారిగా వచ్చింది. నెక్స్ట్ చూడండి, అనంతపురం జిల్లాలోని హిందూపూర్లో లేపాక్షి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అన్నారు. ఇది విజయనగర చక్రవర్తుల కాలానికి సంబంధించింది. విరూపన్న అనే వ్యక్తి అనంతపురం జిల్లాలో హిందూపురంలో లేపాక్షి దేవాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ క్షేత్రయ్య రాసిన పదాలలో ప్రధానంగా అంశం ఏది ఉంటుంది అన్నాడు. అంటే క్షేత్రయ్య రాసిన వాటిలో శృంగారం ఉంటుంది. ఇంతకీ క్షేత్రయ్య ఎవరి కాలానికి చెందినవాడంటే కుతుబు షాహీల కాలానికి చెందినటువంటి వ్యక్తి ఇతడు. ఈ కుతుబు షాహీలో పర్టికులర్గా మనకి అబ్దుల్లా కుతుబ్ షా అనే చక్రవర్తి ఉన్నాడు. అబ్దుల్లా కుతుబ్ షా అనేటటువంటి చక్రవర్తి కాలానికి చెందిన వ్యక్తి క్షేత్రయ్య అసలు పేరు క్షేత్రయ్య కాదు, ఈయన పేరు వరదయ్యని క్షేత్రయ్య ఎందుకు పిలిచారంటే అనేక క్షేత్రాలు తిరిగి క్షేత్రయ్య అయ్యిండు. అనేక పుణ్యక్షేత్రాలు తిరగటం వల్ల ఆయనకి క్షేత్రయ్య వచ్చింది. ఈయన శ్రీకృష్ణుడికి అంటే శ్రీకృష్ణుడికి విపరీతమైన అభిమాని, శ్రీకృష్ణుడి భక్తుడు. కృష్ణా జిల్లాలో మువ్వ అని ఉంటుంది. మువ్వ గోపాలుడు గురించి అనేక పాటలు రాసిండు. వాటిని మువ్వ పదాలు అంటారు. అంటే మువ్వ పదాలు రాసిన వ్యక్తి క్షేత్రయ్య. చేతవన్న ముద్ద చెంగెల్వ పూదండ అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకునేది అది రాసిందేనే. మువ్వ గోపాలుడి కోసం మువ్వ పదాలు రాసిన క్షేత్రయ్య కుతుబు షాహీల కాలానికి చెందినవాడు. ఆయన శృంగార కావ్యాలు రాశాడు. కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన చంద్రికా మండలి ప్రధాన కేంద్రం హైదరాబాద్ నుంచి ఎక్కడికి మార్చాడు అంటే మద్రాసుకు మార్చిండు. అసలు కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన చంద్రికా మండలి ఎప్పుడు పెట్టిందంటే 1906వ సంవత్సరంలో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా మండలిని కొమర్రాజు లక్ష్మణరావు కేవీ లక్ష్మణరావు పెట్టిండు. ఈయనది కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు ఊరు అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి కేవీ లక్ష్మణరావు. మన తెలుగు ప్రాంతంలో గ్రంథాల యుద్ధం పితామహుడుగా, ఆధునిక గ్రంథాల యుద్ధం పితామహుడుగా కొమర్రాజు లక్ష్మణరావు అని చెప్తారు. ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఒక గ్రంథాలయాల్లో విప్లవాలు తీసుకొచ్చిన వ్యక్తి ఇతడు మునగాల సంస్థానంలో దివాన్గా పనిచేస్తూ మాడపాటి హనుమంతరావు గారి సహకారంతో గ్రంథాలయాలు స్టార్ట్ చేసిండు. ఇదొక్కటే కాదు, 1901లో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయాన్ని హైదరాబాద్లో పెట్టిండు. 1904వ సంవత్సరంలో రాజరాజ నరేంద్ర భాషా నిలయాన్ని హనుమకొండలో పెట్టిండు. 1905లో సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయాన్ని పెట్టిండు. 1906లో హైదరాబాద్లోని విజ్ఞాన చంద్రికా మండలి పెట్టి గ్రంథాలు ప్రింట్ చేయించడం, పత్రికలు ప్రింట్ చేయించడం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంటే అప్పటి నిజాం 6వ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాను దీనికి తాళం వేపించిండు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వస్తే పాలకుల మీద తిరుగుబాటు వస్తుంది, అందుకని ఈయన పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తాయేమో అని చెప్పి విజ్ఞాన చంద్రికా మండలికి తాళం వేపించిండు. అప్పుడు కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాదులో ఉన్న విజ్ఞాన చంద్రికా మండలిని మద్రాసుకు తరలించాడు. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ పేరిట ఆంధ్రాలో హరిజన పాఠశాల నెలకొల్పింది ఎవరు అన్నాడు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఇవన్నీ ప్రత్యేక ఆంధ్ర మిల్టన్ అనే పేరుతో పిలుస్తారు. ఆంధ్ర మిల్టను ఈయన భరతఖండంబు చక్కటి పాడియావు అని చెప్పి అద్భుతమైనటువంటి గేయాన్ని రాశాడు. వందే మాతృ ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని తెలుగులో అనువాదం చేసింది కూడా ఇతడే. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే నా జీవితము నవ్యాంధ్రము అనే స్వీయ చరిత్రను రాసిన వ్యక్తి ఎవరు అన్నాడు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు నా జీవితము నవ్యాంధ్రం అనేటటువంటి పేరుతో రాశాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్గా పనిచేశాడు. విశాలాంధ్ర ఉద్యమ వేదికను స్థాపించాడు. ఓకేనా. ముఖ్యంగా సైమన్ కమిషన్
భారతదేశ పర్యటనలో గుంటూరు వచ్చి విజయవాడకి రైలు ఎక్కటానికి వచ్చేటప్పుడు సైమన్ గో బ్యాక్ అని చెప్పి పెద్ద ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, విజయవాడకు మేయర్గా పనిచేసిన వ్యక్తి గాడిచర్ల. ఓకేనా, గాడిచర్ల అయ్యదేవర కాళేశ్వరరావు గారు. నెక్స్ట్ విషయం ఏంటంటే శబ్ద శాసనుడు మరియు వాగమ శాసనుడు అనే బిరుదు కలిగిన నన్నయ్య మహాభారతంలో ఏ పర్వాలను ఆధునీకరించాడు అన్నాడు. అంటే నన్నయ్య ఎర్రన తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగులోకి అనువాదం చేయటం అంటే ఆధునీకరించటం అంటారు, ఆంధ్ర భాషలోకి తీసుకురావటం అంటారు. మరి వాళ్ళు ఏమేమి రాసిండు, ఆయన ఏమేమి రాసిండు అయ్యా అంటే చూడండి, ఆది పర్వం రాసిండు, ఆది పర్వం రాసిండు, అరణ్య పర్వంలోని కొంత భాగం రాసిండు, సభా పర్వం రాసిండు. ఓకేనా, ఆది పర్వం రాసిండు, అరణ్య పర్వంలోని కొంత భాగం రాసిండు, సభా పర్వాన్ని ఆయన రాసిండు. ఇది గుర్తుపెట్టుకోండి 1, 3, 4. నెక్స్ట్ నరమేధము, నరబలులను ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారి ఎవరు ప్రవేశపెట్టారంటే విష్ణు కుండెన్లు. ఓకేనా, మన ఆంధ్రదేశంలో నరబలులను ప్రవేశపెట్టింది విష్ణు కుండెన్లు. పర్టికులర్గా ఏ చక్రవర్తి అంటే రెండవ మాధవ వర్మ అంటారు. ఈయన నరబలులు చేసినట్టుగా ఆధారాలు ఎక్కడ దొరికినాయి అంటే కీసరగుట్ట, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కీసరగుట్ట అనే ప్రాంతంలో నరబలులు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ దక్కను గుంట నక్క అని ఎవరిని అంటారంటే ఆలీ బరీద్. ఈయన బీదర్ పరిపాలకుడు. ఓకేనా, బీదర్ పరిపాలకుడు అయినటువంటి ఆలీ బరీద్ని దక్కను గుంట నక్క అంటారు. ఒక చిన్న విషయం ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలకి యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు రావటానికి కారణం ఏంటంటే ఆలీ బరీదే అంటారు. ఎందుకంటే కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 మధ్యకాలంలో పరిపాలన చేస్తుంటే ఆలీ బరీద్ బీదర్ అనేటటువంటి ప్రాంతానికి ప్రధానమంత్రిగా ఉంటాడు. ఈడేం చేస్తాడంటే వాళ్ళ రాజునే కిడ్నాప్ చేసి ఈడే ఇక్కడ పరిపాలన చేస్తుంటే ఈడు దుర్మార్గుడు అనమాట. అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే మిగతా చుట్టుపక్కల ముస్లిం రాజులను అడుగుతారు, మా రాజుని ఈ నిద్రమ్మకుడు కిడ్నాప్ చేసిండు, దయచేసి మీరందరూ సహకారం చేసి వాడిని ఓడించి మా రాజుని బయటికి తీసుకురారా అంటే ఎవరు పట్టించుకోరు. అప్పుడు కృష్ణదేవరాయలని ఆ బీదర్ పరిపాలకుడు అందరూ కూడా బతీలాడితే అప్పుడు కృష్ణదేవరాయలే వచ్చి వీడిని ఓడించి వాళ్ళ రాజుని బీదర్ పరిపాలకుడిగా పెట్టిండు. పెడితేనే అప్పుడు మన కృష్ణదేవరాయలకి యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు వచ్చింది. స్థాపనాచార్య, యవన అంటే ముస్లిమ్స్ రాజ్యాన్ని తిరిగి స్థాపించినవాడా అని. నెక్స్ట్ ఓకేనా, చాళుక్యుల కాలంలో దిమిలి అంటే దేనికి ప్రసిద్ధి అన్నాడు. దిమిలి అనేది దేనికి ప్రసిద్ధి అంటే నౌకా వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన కేంద్రం దిమిలి. శిల్పానికి, చిత్రకళకు అన్నిటికంటే దిమిలి అనే ఒక ప్రాంతము, అది నౌకా వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. నెక్స్ట్ వసంత రాజ్యం అనేది దేనికి సంబంధించింది అన్నాడు. వసంత రాజ్యం అనేది ఇది ఎవరి కాలంలో, రెడ్డి రాజుల కాలంలో. ఇది నాట్యశాస్త్రానికి సంబంధించిన గ్రంథం. ఓకేనమ్మా, నాట్యశాస్త్రం. 1853లో బీరార్ ఒప్పందం నాసిరుద్దౌలాకి డల్హౌసీ మధ్య జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏ ప్రాంతాలు నాసిరుద్దౌలా బ్రిటిష్ వారికి ఇచ్చాడు అన్నాడు. 1853లో బీరార్ ఒప్పందం నాసిరుద్దౌలాకి డల్హౌసీ మధ్య జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏ ప్రాంతాలు నాసిరుద్దౌలా బ్రిటిష్ వారికి ఇచ్చారన్నాడు. వాస్తవానికి ఇది ఆంధ్ర బిట్టు కాదు, ఇది తెలంగాణ వాళ్ళు చదువుకోవాల్సిన బిట్టు. అయినా కొద్దిగా గొప్ప తెలంగాణ మీద అవగాహన ఉంటే మనకి ఉపయోగమే తప్పితే ఉపయోగం లేకుండా ఉండదు. ఎందుకంటే మక్కీ మొత్తం ఆంధ్రప్రదేశ్ బిట్లు మాత్రమే బట్టి పట్టకండి, కొద్దిగా సమకాలీన తెలంగాణకు సంబంధించిన బిట్లు కూడా చదవండి. ఎందుకంటే అవి కూడా మనకు కొన్ని బిట్లు తెలంగాణ కూడా ఇస్తాడు. ఎంతసేపటికి ఆంధ్ర అని చెప్పి కాకుండా హైదరాబాద్ సంస్థానం గురించి కానీ, తర్వాత హైదరాబాద్లో స్టేట్ కాంగ్రెస్ గురించి కానీ, తెలంగాణ రైతాంగ పోరాటం కానీ, అదే బూర్గుల రామకృష్ణ పరిపాలన కానీ, 1852లో వచ్చిన ముల్కీ ఉద్యమం కానీ, వీటన్నిటి మీద కూడా కొద్ది దృష్టి పెట్టండి. ఎందుకంటే ఎగ్జాము ఇలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కాబట్టి ఇప్పటికీ 10 సార్లు చదివిందే చదవటం కాకుండా ఒక్కోసారి హైదరాబాద్ చరిత్రను కూడా కొద్దిగా చదివితే, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తారు. 75 మార్కులకి 75 మొత్తం ఆంధ్ర అని పరిపాలన చేసిన చక్రవర్తుల గురించి అడగకుండా కొద్దిగా ఆ బూర్గుల రామకృష్ణ పరిపాలన, తెలంగాణ ఉద్యమం అక్కడి అడిగిందనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకని మన లక్ష్యం ఏంటంటే మార్కులు ఎక్కువ సంపాదించుకోవటం.
ఎవరి సబ్జెక్టు ఎవరు గొప్పోళ్ళు అనే విషయం పక్కన పెడితే ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలంటే 10 సార్లు ఒకటే చదివిన దానికంటే కొద్దిగా అవగాహన పెంచుకుంటే ఎట్లాగూ మీరు ఏబీసీలు గుర్తించడమే కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూడండి 1853 బీరార్ ఒప్పందం అంటే ఇది ఒక విషయం ఏంటంటే నిజాం నవాబులు మొత్తం మనకి ఎంతమంది పరిపాలన చేశారంటే 7గురు పరిపాలన చేశారు. 7గురి పరిపాలనలో నాసిరుద్దౌలా అనేటటువంటి వాడు ఒక నిజాం నవాబు. ఓకేనా, నిజాం నవాబు. ఆయన ఎన్నో నిజాం నవాబు అంటే చూడండి, ఫస్ట్ వాడు నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ అనేవాడు ఫస్ట్ నిజాం నవాబు, ఈయన స్థాపకుడు. తర్వాత నిజాం అలీ ఖాన్, రెండో అసబ్జా, ఇలా అసబ్జా అంటారు. మూడో ఆయన ఎవరయ్యా అంటే సికిందర్ లోడి, సికిందర్. ఓకే, సికిందర్ అనేటటువంటి వాడు. ఓకేనా, ఈయన పేరుని సికిందర్ జాన్ ట్రెన్ని, ఈయన సికింద్రాబాద్ అనే నగరం ఏర్పడింది. నాలుగోది నాసిరుద్దౌలా. ఓకే, నాసిరుద్దౌలా. ఐదో ఆయన ఎవరంటే అఫ్జలుద్దౌలా. అఫ్జలుద్దౌలా ఐదో ఆయన. నెక్స్ట్ ఆరో ఆయన మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఏడో ఆయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేవాడు ఏడోవాడు. ఇప్పుడు చూడు, మీకు ఇది మినిమం నాలెడ్జ్ ఉండాలి. నిజాం నవాబులు మొత్తం, నిజాం నవాబులు అంటే అసబ్జాహీలు. అసబ్జాహీలు మొత్తం 7గురు. నిజాం ఉల్ ముల్క్, నిజాం అలీ ఖాన్, సికిందర్ జా, నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మధ్యలో ఈ నాజిర్ జంగు, ముజఫర్ జంగు, సలాపత్ జంగు ఎందుకు రాయలేదంటే వాళ్ళని అసబ్జాహీలని పిలవరు కాబట్టి వాళ్ళ పేర్లు రాయలేదు. వాళ్ళు కూడా కలిపితే 10 మంది అవుతారు. అసబ్జాలని పిలువబడిన వాళ్ళు మాత్రం 7గురే అనమాట. ఇప్పుడు చూడండి, నాసిరుద్దౌలా అనే వ్యక్తి డల్హౌసీకి మధ్య బీరార్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏ ప్రాంతాలు నాసిరుద్దౌలా బ్రిటిష్ వారికి ఇచ్చాడు అన్నాడు. నాసిరుద్దౌలా బ్రిటిష్ అంటే ఇప్పుడు ఆయన ఎన్నో అసబ్జా అవుతాడు, 4వ అసబ్జా అవుతాడు. నాసిరుద్దౌలా 4వ అసబ్జా. ఈ నాసిరుద్దౌలా బ్రిటిష్ వాళ్ళకి ఏమేం ప్రాంతాలు ఇచ్చాడు అన్నాడు అంటే, ఇక చూడండి ఏమేం ప్రాంతాలు ఇచ్చాడు అని అంటే, బీరార్ ఇచ్చిండు, రాయచూరు ఇచ్చిండు, ఉస్మానాబాద్ ఇచ్చిండు, మొత్తం ఇచ్చిండు. బీరారు, రాయచూరు, ఉస్మానాబాద్. ఓకేనా, బీరార్ ఒప్పందం ప్రకారం బీరారు, రాయచూరు, ఉస్మానాబాదు ఈ 3. బీరార్ ప్రత్యేకత ఏందో తెలుసా, పత్తి విపరీతంగా పండుద్ది. ఓకేనా, పత్తి విపరీతంగా పండటం వల్ల ఆ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళకి అవసరం. అందుకనే డల్హౌసీ అంటే అప్పుడు గవర్నర్ జనరల్ అయిన డల్హౌసీ వచ్చి ఈయనతో బీరార్ ఒప్పందం చేసుకొని ఆ బీరార్ ప్రాంతం మాకు కావాలని చెప్పి ఇచ్చేసిండు. మీకు డౌట్ రావచ్చు, అసలు బీరారు ప్రాంతాన్ని నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే, బ్రిటిష్ వాళ్ళకి నిజాము 50 లక్షల రూపాయల అప్పు ఉండు. ఆ అప్పు తీర్చుకోవటానికి బీరార్ అనే ప్రాంతాన్ని నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక చూడండి, రాజమండ్రి కళాశాల, కాకినాడ సంఘటన, కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు ఇవి వేటికి సంబంధించిన అన్నాడు. రాజమండ్రి కళాశాల అనగానే గాడిచల హరిశ్వరరావు గుర్తుకొస్తాడు. కాకినాడ సంఘటన అంటే కొంపెల్ల కృష్ణారావు గుర్తుకొస్తాడు. కోటప్పకొండ సంఘటన అంటే చిన్నప్పరెడ్డి గుర్తుకొస్తాడు. తెనాలి బాంబు కేసు అంటే చుక్కపల్లి రామయ్య గుర్తుకొస్తాడు. అన్నీ వరుసగా ఉన్నాయి. ఓకేనా, అంటే 1, 2, 3, 4 రాజమండ్రి కళ. ఇవన్నీ 1905లో వచ్చిన వందే మాతృోద్యమ సందర్భంగా 1909 వరకు మన ఆంధ్రాలో జరిగిన సంఘటనలు, ముఖ్యంగా బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు విని జరిగిన సంఘటనలు. రాజమండ్రి కళాశాలలో ఈ గాడిచల హరిసర్వోత్తమరావు హీరో అయ్యిండు. కాకినాడ సంఘటనలో ఇగో కొంపెల్ల కృష్ణారావు అనే పిల్లవాడిని డాక్టర్ కెంప్ అనే అధికారి డాక్టర్ కొట్టిండు. నెక్స్ట్ కోటప్పకొండ సంఘటనలో హీరో అయిన వ్యక్తి చెన్నప్పరెడ్డి. తర్వాత తెనాలి బాంబు కేసులో చుక్కపల్లి రామయ్య అనే వ్యక్తి బాంబు పెట్టిండు, హౌరా ఎక్స్ప్రెస్ని కూల్చేయాలని ప్లాన్ చేసిన అంటారు. నెక్స్ట్ క్రింది వాటిలో వీరేశలింగం పత్రికలు కాని దానిని గుర్తించని అన్నాడు. వివేకవర్ధిని, హాస్యవర్ధిని, సతీహితబోధిని తెలుగు పత్రిక. ఓకేనా, తెలుగు పత్రిక అనేది ఆయన పెట్టిన పత్రిక కాదు, మిగతా ఆయన పెట్టిన పత్రికలు. నెక్స్ట్ ఆంధ్రాలో నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కృషి చేసిన వ్యక్తి ఎవరు అన్నాడు. ఆంధ్రాలో నాటకం ద్వారా అంటే ధర్మవరపు కృష్ణమాచార్యులు, ఆదిభట్ల నారాయణదాసు, మూటూరి కృష్ణారావు, గాజు లక్ష్మీనారాయణ శెట్టి. ధర్మవరపు కృష్ణమాచార్యులు నాటకాల ద్వారా ప్రదర్శన చేసిన వ్యక్తి. ఓకేనా, ఈయనేమో ఒగ్గు కథలు ఇవన్నీ చేసిండు. నెక్స్ట్ మూటూరి కృష్ణరావు పత్రిక పెట్టిండు, గాజు లక్ష్మీనారాయణ చెన్నాపట్నం సొసైటీ పెట్టిండు. ఓకే కదా. నెక్స్ట్ ఏనుగుల వీరస్వామయ్య, గాజు లక్ష్మీనరసింహశెట్టి, సామినేని ముద్దు నరసింహం, కందుకూరి వీరేశలింగం పంతులు. ఏంది దీనికి సంబంధించినంటే వీళ్ళు పెట్టినటువంటి పత్రికలు, ఏమేం పత్రికలు పెట్టారు. ఏనుగుల వీరస్వామయ్య ఏం పెట్టిండు పత్రిక అంటే, పత్రిక ఏం పెట్టలేను, పుస్తకం రాసిండు. కాశీయాత్ర చరిత్ర అనే పుస్తకం రాసిండు ఏనుగుల వీరస్వామయ్య. ఈయన మద్రాస్ హైకోర్టులో దుబాసీగా పనిచేసిండు. ఈయన కాశీ వెళ్ళి
వెళ్ళేటప్పుడు మన ఆంధ్రదేశాన్ని ఉత్తర భారతదేశం వరకు చూసుకుంటూ పోయిన చరిత్ర మొత్తం ఈయన పుస్తకంలో రాసిండు. అదే కాశీయాత్ర చరిత్ర. కాశీకి వెళ్ళేటప్పుడు రాసిన చరిత్ర కాబట్టి కాశీయాత్ర చరిత్ర అంటారు. నెక్స్ట్ గాజుల లక్ష్మీ నరసింహ త్రిశంట్ అనే పత్రిక పెట్టిండు. సామినేని ముద్దు నరసింహ హితసూచిని అనే పత్రిక పెట్టిండు. ఓకేనా. కందుకూరి వీరేశలింగం పంతులు హిత వివేకవర్ధిని అనే పత్రిక పెట్టిండు. ఓకే అమ్మ. నెక్స్ట్ ప్రఖ్యాత అమరావతి స్తూపాన్ని నిర్మించింది ఎవరు అన్నారు. ఇది మనం చదివి సికాకుబడి ఉన్నాం. రెండో పులోమావి అశోకుడి కాలంలో ప్రారంభమైతే రెండో పులోమావి ఆయనే వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో పూర్తయింది అంటారు. నెక్స్ట్ చూడండి, సుగ్రీవి విజయం అనే యక్షగానాన్ని రచించిన తెలుగులో తొలి యక్షగానం రచించింది సుగ్రీవి విజయం. దీన్ని కందుకూరి రుద్రకవి. ఓకేనా. కందుకూరి రుద్రకవి ఈయన ఎవరి కాలానికి చెందిన వ్యక్తి అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలానికి చెందిన వ్యక్తి ఈయన. ఇతడు ప్రత్యేకంగా ఆ సుగ్రీవి విజయం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన నిరంకుశోపాఖ్యానం, వెరీ గుడ్, నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథం రాసిండు. ఈ తెలుగులో మొట్టమొదటి యక్షగానం అని దేన్ని అంటారంటే సుగ్రీవి విజయం అంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సుగ్రీవి విజయం ఈయనకి గొప్ప పేరు తీసుకురావడంతో పాటు ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి రెంట చింతల అనే అగ్రహారం, దాన్ని చింతలపాలెం అంటారు, దాన్ని అగ్రహారంగా ఇవ్వటానికి కూడా కారణమైన పుస్తకం అది. నెక్స్ట్ ఈపూరు 1 అనేటటువంటి మరియు పొలమూరు శాసనం. ఇది పొలమూరు శాసనాన్నిలో త్రివర నగర భువన యువతీ ప్రియుడు అని బిరుదు కలిగిన విష్ణుకుండ్యన్ రాజు ఎవరు అన్నాడు. ఓకేనా. ఈపూరు 1 మరియు పొలమూరు శాసనాల్లో త్రివర నగర భువన యువతీ ప్రియుడని బిరుదు కలిగిన విష్ణుకుండ్యన్ రాజు ఎవరంటే రెండవ మాధవ వర్మ. ఈ వంశంలోనే మగాడు రెండవ మాధవ వర్మని త్రివర భువన యువతీ ప్రియుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ క్రింది సందేశమును చిత్తూరులో జరిగిన సభలో ఎవరిచ్చారు. స్వేచ్ఛ లేని జీవితం సావుతో సమానం, ఇది జీవితం కాదు జీవోత్సవం లాంటిది అన్నది ఎవరంటే అనిబీసెంటు. ఎందుకంటే అనిబీసెంటు రాజమండ్రికి వచ్చింది, చిత్తూరుకు వచ్చింది, కాకినాడకు వచ్చింది. ఓకేనా. ఎప్పుడు వందే మాతృ ఉద్యమం, ఎప్పుడు హోమ్ రూల్ ఉద్యమం, అప్పుడు హోమ్ రూల్ ఉద్యమం వచ్చినప్పుడు అర్థమైనా 1916లో హోమ్ రూల్ ఉద్యమం అప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. గాడిచర్ల హరిసర్వోత్తమరావుని హోమ్ రూల్ ఉద్యమానికి నాయకుడిగా ప్రకటించి ఆమె కాకినాడ వచ్చింది, రాజమండ్రి వచ్చింది, చిత్తూరు వచ్చింది. మన విజయవాడకు కూడా ఆ సమయంలో ప్రత్యేక యాత్రంగా ఆమె స్పెషల్గా అక్కడ పర్యటించాలని రాలేదు, కానీ ఆ సందర్భంలో ఉట్టిని వచ్చింది విజయవాడకి. మొత్తం అధికారికంగా వచ్చినవి మాత్రం కాకినాడ, రాజమండ్రి, చిత్తూరు వచ్చింది. ఆ సమయంలోని చూడు చిత్తూరు సభలో ఏమని చెప్పిందంటే బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో స్వేచ్ఛ లేని జీవితం సావుతో సమానం, ఇది జీవితం కాదు జీవోత్సవం లాంటిదని చెప్పింది అనిబీసెంటు. నెక్స్ట్ గాంధీజీ దర్శనమే పుణ్యం అనే పాటను గాంధీజీ విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటుకొచ్చినప్పుడు పాడింది ఎవరు అన్నారు అంటే రామచంద్రాపురానికి వచ్చిన గాయకులు, రామచంద్రాపురం నుంచి వచ్చిన గాయకులు. అసలు గాంధీ ఎప్పుడు వచ్చిందంటే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరుగుతున్నప్పుడు 1921 మార్చి 31వ తారీఖు నాడు, ఏప్రిల్ 1వ తారీఖు నాడు మన విజయవాడలో భారీ ఎత్తున బహిరంగ సభ జరిగింది నాన్ కోఆపరేషన్ మూమెంట్ సమయంలో. ఈ సమయంలోనే గాంధీ వస్తున్నాడని లక్షల మంది విజయవాడకు వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడుకుంటూ గాంధీ ఉపన్యాసాలు వినటానికి వచ్చారు. వారిలో ప్రత్యేకంగా గాడిచర్ల ఎవరంటే ఇంకోటి ఏంటంటే గరిమెళ్ళ సత్యనారాయణ రాశాడు. గరిమెళ్ళ సత్యనారాయణ రచించినటువంటి పాట దుమ్ములేసిపోయింది. ఏంటంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే మాకొద్దు ఈ తెల్ల దొరతనం అని గరిమెళ్ళ సత్యనారాయణ రాసిన పాట కూడా ఈ సమయంలోని మారుమోగింది. ఈ సభని సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆంధ్రరత్న అయినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అని మనం చదువుకుంటాము. రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు గాంధీజీ దర్శనమే పుణ్యం అనే పాటను తీసుకుని బాగా పాడుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఆంధ్రదేశ రాజకీయాల్లో ఆంధ్ర బ్రహ్మగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అన్నాడు అంటే న్యాపతి సుబ్బారావుని ఆంధ్ర బ్రహ్మ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈయన మొదటి జాతీయ కాంగ్రెస్కి, రెండో జాతీయ కాంగ్రెస్ వరుసగా జాతీయ కాంగ్రెస్కి వెళ్ళినటువంటి వ్యక్తి. రెండో విషయం ఏంటంటే కాకినాడ దొమ్మి కేసు ఇది బిపిన్ చంద్రపాల్ వచ్చినప్పుడు కాకినాడ దొమ్మి కేసు విషయాన్ని ఈయనే ఆంధ్ర వారి పక్షాన వాదించిన వ్యక్తి అన్నమాట.
నెక్స్ట్ సంఘ, గణ, గచ్చ, బలి, అన్వయ అనేటటువంటి విభాగాలు ప్రధానంగా ఏ మతానికి సంబంధించినవి అంటే ప్రత్యేకంగా జైన మతం. ఓకేనా, సంఘం అని జైన మతం, బౌద్ధ మతం వల్ల కూడా అంటారు. సంఘం అంటే ఆ శిష్యులు సన్యాసులు ఉండే ప్రాంతం. తర్వాత చూడండి, గణ అంటే వాళ్ళు పాఠాలు చదువుకునేటటువంటి ప్లేస్ని, అర్థమైందా, వాళ్ళ గ్రంథాలయాన్ని గచ్చ లేదా సరస్వతి గచ్చ అంటారు. సరస్వతి గచ్చ అంటే లైబ్రరీ ఉండేటువంటి దాన్ని సరస్వతి గచ్చ అంటారు. ఓకేనా. బలి, అన్వయ అంటే వాళ్ళకి గురువుగారు బోధన చేసేటటువంటి ప్రాంతాలని బలి, అన్వయ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, మాతృమందిరం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అన్నాడు. మాతృమందిరం అనే గ్రంథాన్ని వెంకట పార్వతీశ్వర కవులు అనేటటువంటి వాళ్ళు మాతృమందిరం అనేటటువంటి గ్రంథాన్ని ఈ క్రింది వాటిని జతపరచమన్నాడు. హేలవతి హరిజన నాయకుడు, నరుడు, ప్రజల మనిషి, బలిపీఠం. ఓకేనా, హేలవతి హరిజన నాయకుడు, నరుడు, ప్రజల మనిషి, బలిపీఠం. ఇవన్నీ పుస్తకాలు, స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చినటువంటి పుస్తకాలు. వట్టికోట ఆళ్వార్ స్వామి, ముప్పాల రంగనాయకమ్మ, ఆచార్య రంగనాయకులు, అడవి బాపిరాజు, తల్లాప్రగడ సూర్యనారాయణ. ఇప్పుడు చూస్తే హేలవతి అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే తల్లాప్రగడ సూర్యనారాయణ రాసిండు. ఎక్సలెంట్. హరిజన నాయకుడు అనేటటువంటిది ఆచార్య రంగనాయకులు రాశారు. ఓకే. నరుడు అనే గ్రంథాన్ని అడవి బాపిరాజు రాసిండు. ప్రజల మనిషి అనే గ్రంథాన్ని వట్టికోట ఆళ్వార్ స్వామి రాసిండు. బలిపీఠం ఇంకేముంది, బలిపీఠం అనే గ్రంథాన్ని ముప్పాల రంగనాయకమ్మ రాసింది. అంటే 5, 3, 4, 1, 2 5, 3, 4, 1, 2. ఓకేనా. వట్టికోట ఆళ్వార్ స్వామి ఈయన ప్రత్యేకంగా ఏంటంటే కాశీనాథు నాగేశ్వరరావు ఉన్నారే, ఆయనకి వీరాభిమాని. కాశీనాథు నాగేశ్వరరావుకి బిరుదుంది దేశోద్ధారక అని. ఆ దేశోద్ధారక అనే బిరుదునే కాశీనాథు నాగేశ్వరరావు బిరుదు ఏంది దేశోద్ధారక. ఆ బిరుదునే టైటిల్గా పెట్టుకొని పుస్తకాలు ప్రింట్ చేశాడు. దేశోద్ధారక గ్రంథమాల అనే పేరుతో పుస్తకాలు ప్రింట్ చేసిన వ్యక్తి వట్టికోట ఆళ్వార్ స్వామి. ప్రజల మనిషికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది తెలంగాణలో మొట్టమొదటి నవల అంటారు. తెలుగులో మొట్టమొదటి నవల వీరేశలింగం పంతులు గారు రచించినటువంటి ఏది రాజశేఖర చరిత్ర అయితే, తెలంగాణలో మొట్టమొదటి నవలగా వట్టికోట ఆళ్వార్ స్వామి రచించిన ప్రజల మనిషిని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్రం నుండి మొట్టమొదటి ముఖ్యమంత్రి 1950లో టంగుటూరి ప్రకాశం పంతులు అయితే ఏ సంవత్సరంలో రాష్ట్రపతి పాలన విధించారు అన్నారు అంటే 1954-55 మధ్య కాలంలో రాష్ట్రపతి పాలన విధించారు. ప్రకాశం పంతులు 1953 అక్టోబరు 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఓకేనా. అక్టోబర్ 1 ముఖ్యమంత్రి అయితే 1954 నవంబర్ వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. 1954 ముఖ్యమంత్రి నవంబర్లో మద్యపాన విషయం పైన గొడవ జరిగింది. కమ్యూనిస్ట్ వాళ్ళకని వీళ్ళ గొడవ అయితే అప్పుడు ప్రభుత్వం పడిపోయింది. ఆ ప్రభుత్వం పడిపోతేనే 1954-55 మధ్యకాలం మార్చి వరకు రాష్ట్రపతి పాలన పెట్టారు. అంటే మన తెలుగు ప్రజలు మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన అంటే 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన ఎదుర్కొన్నది 1954-55 మధ్య కాలంలో ఎదుర్కొన్నారు. 54 నవంబర్ 55 మార్చి వరకు ఎదుర్కొన్నారు. తర్వాత ఎన్నికలైనవి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం, రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, చివరి ముఖ్యమంత్రి కూడా బెజవాడ గోపాల్ రెడ్డి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే చూడండి 1956లో ఏపీ ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. ఓకేగా. అంటే ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కూడా బెజవాడ గోపాల్ రెడ్డి. ఆ బెజవాడ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ స్టేట్ని తీసుకొచ్చి ఆంధ్ర స్టేట్లో కలిపితే అప్పుడు మనం బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పోస్టు పోగొట్టుకుంటేనే తర్వాత నీలం సంజీవరెడ్డిని ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చేశారు. ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎవరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు. నెక్స్ట్, రాజరాజ చోళుడు కుమార్తె ఎవరు, ఆమెను ఎవరికిచ్చి వివాహం చేశారు అన్నాడు.
రాజరాజ చోళుడి కుమార్తె పేరు కుందవ్వ. ఆమెని కుందవ్వ అంటారు. ఆ కుందవ్వని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు అంటే విమలాదిత్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు రాజరాజ చోళుడు. అసలు రాజరాజ చోళుడు ఎవరు అంటే తంజావూరుని పరిపాలన చేసినట్టు, తంజావూరుని కేంద్రంగా చేసిన నవీన చోళుల రాజ్యంలో మంచి చక్రవర్తి రాజరాజ చోళుడు. ఈయన తన కుమార్తె అయినటువంటి కుందవ్వని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసిండంటే విమలాదిత్యుడు అనే వాడికి ఇచ్చి పెళ్లి చేసిండు. విమలాదిత్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తే విమలాదిత్యుడికి కుందవ్వకి పుట్టిన వాడెవరంటే రాజరాజ నరేంద్రుడు పుట్టిండు. వాళ్ళ తాతయ్య పేరు పెట్టారు. మళ్ళీ చెప్తున్నా, నవీన చోళులలో ఎవరైనా రాజరాజ చోళుడు తన బిడ్డని కుందవ్వని ఎవరికిచ్చి పెళ్లి చేసిండు? తూర్పు చాళుక్య రాజు విమలాదిత్యుడికి ఇచ్చి పెళ్లి చేసిండు. విమలాదిత్యుడికి కుందవ్వకి పుట్టినవాడు రాజరాజ నరేంద్రుడు. ఇంక చూడు, వాళ్ళ తాతయ్య పేరు పెట్టారు. ఈడికి మళ్ళీ ఇలా మామయ్య అంటే ఇలా కొడుకు ఎవరు? రాజరాజ చోళుడు కొడుకు రాజేంద్ర చోళుడు ఏం చేసిండు? వాళ్ళ మేనల్లుడికి, ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూడండి. రాజరాజ చోళుడికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. రాజరాజ చోళుడికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయం కుందవ్వ, అబ్బాయం రాజేంద్రుడు. అమ్మాయిని తీసుకెళ్ళి విమలాదిత్యుడు అంటే తూర్పు చాళుక్య రాజు అయినటువంటి విమలాదిత్యుడికి పెళ్లి చేస్తే పుట్టిన పోరగాడు రాజరాజ నరేంద్రుడు. రాజరాజ చోళుడి తర్వాత మళ్ళీ చోళరాజ్యానికి రాజేంద్ర చోళుడికి రాజరాజ నరేంద్రుడు ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. రాజేంద్ర చోళుడు తంజావూరును రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేటప్పుడు రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు, ఓకేనా? రాజేంద్ర చోళుడు తంజావూరు రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తుంటే రాజరాజ నరేంద్రుడు దేన్ని పరిపాలన చేస్తుండు? తూర్పు చాళుక్య రాజ్యాన్ని పరిపాలన చేస్తుండు. ఇతను తన బిడ్డ అమ్మంగదేవినిచ్చి పెళ్లి చేసిండు. అమ్మంగదేవినిచ్చి ఎవరికి పెళ్లి చేసిండు? రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసిండు. అర్థమైంది కదా? అమ్మంగదేవికి రాజరాజ నరేంద్రుడికి పుట్టిన పోరగాడి పేరే కులోత్తంగ చోళుడు. ఈ కులోత్తంగ చోళుడి పేరు మీదనే ఏర్పడిన నగరమే కులోత్తంగపురం. అదే మన విశాఖపట్నం, ఓకేనమ్మా? విశాఖపట్నం అంటారు. నెక్స్ట్, విమలాదిత్యుడికి జైనమత గురువుగా ఉన్న వ్యక్తి ఎవరు అన్నాడు. విమలాదిత్యుడికి జైనమత గురువుగా ఉన్నది త్రికాలయోగ సిద్ధాంత దేవుడు విమలాదిత్యుడికి, ఓకేనా? ఆ రోజుల్లో అంతా మన ఆంధ్రదేశం జైన మతానికి తూర్పు చాళుక్యుల కాలంలో జైన మత కేంద్రంగా ఉంది. నెక్స్ట్, మళ్ళీ చూడేడ్చండు ఇప్పుడే చెప్పే స్టోరీ. రాజరాజ నరేంద్రుడు వివాహం చేసుకున్న అమ్మంగదేవి ఎవరి కుమార్తె అన్నాడు అంటే రాజేంద్ర చోళుడి కుమార్తె. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్టోరీ వల్ల మీకు అర్థమైంది, ఓకేనా? రాజేంద్ర చోళుడు. నెక్స్ట్, హస్తివర్మను పెదవేగి శాసనం ఏమని కీర్తించింది అన్నాడు. హస్తివర్మ ఎవరు? అసలు ఇది దేనికి సంబంధించిందంటే శాలంకాయనులు, ఓకేనా? విష్ణుకుండ్యన రాజ్యం పతనం అయిపోయిన తర్వాత మన ఆంధ్రదేశంలో శాలంకాయనులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రజులు అనేవాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళల్లో శాలంకాయనులు ప్రముఖులు. ఆ శాలంకాయనులో రాజు ఎవరంటే హస్తివర్మ. హస్తివర్మన్ గురించి ఏమని వర్ణిస్తుంది? పెదవేగి శాసనం ఏమని వర్ణిస్తుందంటే సమరావస్థ విజయుడని వర్ణించింది. నెక్స్ట్, అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం స్వాతంత్రాన్ని ప్రకటించిన కాకతీయ పరిపాలకుడు ఎవరు అంటే రెండో ప్రతాపరుద్రుడు. ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచే ఈయన సామంతుడైండు. ఎప్పుడు 1309 నుంచి ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ ఖిల్జీ పంపించిన మాలిక్ కాపర్ అని లేదా వాడిని మాలిక్ కపూర్ అంటారు. వాడి కాలంలో ఈడొచ్చి ఓడించాడు ప్రతాపరుద్రుడిని. అప్పటి నుంచి సామంతుడైండు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1316లో చనిపోతే రెండో ప్రతాపుడు స్వతంత్రాన్ని ప్రకటించుకోండు. నెక్స్ట్, తుమ్మలపాలెం యుద్ధం, చందుర్తి యుద్ధం, వాందివాసి యుద్ధం, బొబ్బిలి యుద్ధం ఇవన్నీ మూడో కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగినాయి. మూడో కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 వరకు జరిగింది. ఈ మూడో కర్ణాటక యుద్ధాన్ని సప్తవర్ష సంగ్రామం అంటారు. సప్త అంటే 7, చూడు 56 నుంచి 63, 7 సంవత్సరాలు యుద్ధం.
ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మన ఆంధ్రదేశంలో కొన్ని యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలు ఏంటంటే చూడు, తుమ్మలపాలెం యుద్ధం, చంద్రుతి యుద్ధం, వాందివాసి యుద్ధం, బొబ్బిలి యుద్ధం. తుమ్మలపాలెం యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 17 ఎప్పుడు చూడండి, ఒక చిన్న విషయం ఓకేనన్నా, ఒక విషయం. తుమ్మలపాలెం యుద్ధం 1756 అని వరుసగానే ఉన్నాయిగా. చంద్రుతి యుద్ధం 1758, వాందివాసి యుద్ధం 1760, బొబ్బిలి యుద్ధం 1757 అన్నీ వరుసగా ఉన్నాయి. ఓకేనా, అర్థమైందమ్మా? ఏబిసిడి. నెక్స్ట్, క్రింది వాటిలో ఇంగ్లీష్ వారికి వస్త్రాలను సరఫరా చేసే ప్రాంతాలను గుర్తించండి అన్నాడు. క్రింది వాటిలో ఇంగ్లీష్ వారికి వస్త్రాలను సరఫరా చేసే ప్రాంతం అంటే బ్రిటిష్ ఐరోపా కంపెనీ వాళ్ళకి మన ఆంధ్ర ప్రాంతం నుంచి వస్త్రాలను ఎగుమతి చేసిన ప్రాంతాలు ఏ అన్నాడు. అంటే ఇంజారం, కోరంకి, బెండముర్రంక, మద్దిపాలెం, కాకినాడ, తుని అన్నీ కరెక్టే. ఓకేనా, అన్నీ అన్నాడు ఆంధ్రదేశం నుంచి ఐరోపా ఖండానికి వెళ్ళినట్టు వస్త్రాలను పంపించినట్టు ప్రాంతాలు అన్నీ కరెక్టే. నెక్స్ట్, మంటి కడవ, నులక మంచంబు, పూరిల్లు లేని మహా ఐశ్వర్య నగరంగా మంచిన కవి ఏ నగరాన్ని వర్ణించాడు అన్నాడు. మంటి కడవ, నులక మంచంబు, పూరిల్లు లేని మహా ఐశ్వర్య నగరంగా మంచిన కవి ఏ నగరాన్ని వర్ణించాడు అన్నాడు. మంచన కేయూరబాహు చరిత్ర అనే పుస్తకం రాసిండు. ఇది అంటే చూడంటే ఆ రోజుల్లో పేదరికమే లేదు, అంతా హ్యాపీగా ఉన్నారని చెప్పి ఆయన ఏ పుస్తకంలో రాసిండు, ఏ ఊరు గురించి రాసిండంటే చందవోలు, దాన్ని చందవోలు అంటారు, లేదా చందోలు అనే గ్రామం గురించి ప్రత్యేకంగా మంచన ఓకే తన రచించినటువంటి గ్రంథంలో మన చందోలు అని అంటే ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో అసలు పేదరికమే లేనటువంటి పట్టణం ఏదంటే చందోలు అని చెప్పి రాసిండు. నెక్స్ట్, బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో జాతీయ కళాశాల శంకుస్థాపన చేయగా ఇది 1910లో బందరు జాతీయ కళాశాలగా ప్రారంభమైంది. దీని మొదటి ప్రిన్సిపాల్ ఎవరు అన్నారు. కొంపెల్ల హనుమంతరావు. ఓకేనా, కొంపెల్ల హనుమంతరావు. ఎందుకంటే బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశానికి గురించి పర్యటించినప్పుడు అప్పటికైనా బారిస్టర్ చదువు చేసి ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చదువుకొని ఉన్నాడు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు విని నాకు ఇంగ్లీష్ వాళ్ళ చదువులు వద్దు, వాళ్ళ సర్టిఫికేట్స్ వద్దని చెప్పి తన పట్టా కాగితాన్ని చించేసిన వ్యక్తి కొంపెల్ల హనుమంతరావు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని జాతీయ కళాశాల మొదటి ప్రిన్సిపాల్గా చేశారు. ఓకేనా. నెక్స్ట్, క్రింది అంశాలను పరిశీలించండి అండు. కాకతీయులు ఆంధ్రుల్లో జాతీయ వికాసం కలిగించి తెలుగు భాషను ఆస్థాన భాషగా ఆదరించారు. ఆస్థాన భాషగా ఎందుకు ఆదరించారు? వీళ్ళ సంస్కృతంగా అధికార భాష, సంస్కృతం. ఓకే, అంటే ఇది తప్పు. తెలుగు భాష అధికార భాష కాదు, ఆస్థాన భాష ఎందుకైంది. నెక్స్ట్, 20 పైగా వస్త్రాల రకాలను పేర్కొన్న కాకతీయుల కాలం నాటి గ్రంథం పండితారాధ్య చరిత్ర. ఇది కరెక్టే, పండితారాధ్య చరిత్రలో వర్ణించాడు. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి చిత్రలేఖనాలు లభించలేదు కానీ వాటి సారస్వతంలో చిత్రలేఖనం గురించి ప్రస్తావన కలదు. ఎక్సలెంట్, 2 కరెక్టే, 2, 3 కరెక్ట్. కాకతీయుల చిత్రలేఖనాలు లభించలేదు కానీ వాటి సారస్వతంలో ప్రత్యేకంగా మీకు తెలుసు ఏంటంటే క్రీడాభిరామం వినుకొండ వల్లభాచార్యుడు రచించిన క్రీడాభిరామంలో 1500 మంది చిత్రకారులు ఉండేవాళ్ళు. మాచెల్ దేవి, రెండో ప్రతాపరుద్రుడు లవరు మాచెల్ దేవి చిత్రకళా కళాశాలను పెట్టినట్టు కూడా క్రీడాభిరామం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. 2 కరెక్టే. నెక్స్ట్, హాలుడు జతపరచండి అన్నాడు. హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, నాగార్జున, గుణాఢ్యుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇట్లా 4 ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ బిట్లు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. అసలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఈజీగా ఆడ చేయడానికి వీలవుతుంది. ఓకేనమ్మా. ఎగ్జామ్ పేపర్ దగ్గర కొద్దిగా గొప్ప టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ పోవాలంటే మనం ఇట్లా ప్రాక్టీస్ పేపర్లు బాగా చేయాలి. ఎంత పెద్ద క్లవర్ అయినా కూడా ఫ్లోలో 1-2 మిస్ చేస్తారు. అది మిస్ చేయకుండా ఉండాలంటే ఇట్లాంటి పేపర్లు ఎక్కువగా జతపరచటాల మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. చూడండి, హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, నాగార్జునుడు, గుణాఢ్యుడు అన్నాడు. బృహత్కథ, గాథ సప్తసతి, మాధ్యమిక శాస్త్రం, ఏక బ్రాహ్మణ అన్నాడు. అంటే బిరుదు ఒకటి అడిగిండు. హాలుడు ఏం రాసిండు? గాథ సప్తసతి రాసిండు 2. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఏక బ్రాహ్మణ, ఇక్కడున్న వాటిలో ఆయన బిరుదు అడిగిండు. నాగార్జునుడు అంటే మాధ్యమిక శాస్త్రం 3. గుణాఢ్యుడు అంటే బృహత్కథ 2, 4, 3, 1. 2, 4, 3, 1. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్, శాద్వాద చలసింహ అనే బిరుదు కలిగినటువంటి వాడు ఎవరన్నాడు. శాద్వాద చలసింహ అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి సోమదేవ సూరి. ఓకేనా, సోమదేవ సూరి కథా సరిత్సాగర్ రచించినటువంటి సోమదేవ సూరిని శాద్వాద చలసింహ అనే బిరుదు కలిగినటువంటి సోమదేవ సూరి అంటారు.
నెక్స్ట్ ఈ క్రింది అంశాలను పరిశీలించని అండు 1711-13 మధ్యకాలంలో డచ్ వారు అచ్చు యంత్రాన్ని నెలకొల్పి ప్రచురించారు. కరెక్టేగా? ఓకే. తమిళనాడులోని తరంగంబడి అనేది డచ్ వారి మత కేంద్రం. కరెక్టే. 1626లో మదురైలో రాబర్ట్ డి నోబుల్ సన్యాసి వేషం ధరించి తత్వబోధానంద స్వామి అనే పేరు మీద మత ప్రచారం చేశారు. ఓకే, చేశారు. అర్థమైనా? అంటే అన్నీ కరెక్టే. ఓకే. 1711-13 మధ్యకాలంలో డచ్ వారు అచ్చు యంత్రాన్ని నెలకొల్పి పుస్తకాలు ప్రింట్ చేశారు. తమిళనాడు తరంగంబడి అనేటటువంటి డచ్ వారి ప్రధాన కేంద్రం. ఓకేనా? నెక్స్ట్ 1626లో మదురైలో రాబర్ట్ డి నోబుల్ సన్యాసి వేషం ధరించి తత్వబోధానంద స్వామిగా పేరు పొందాడు అన్నాడు. కరెక్టే. ఓకేనమ్మా? అన్నీ కరెక్టే. ఇది మన ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్రలో ఐరోపా వారి రాక పాఠంతో పాటు ప్రత్యేకంగా వారి మత ప్రచారం గురించి తెలియజేస్తున్నటువంటి పుస్తకం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రదేశంలో మత ప్రచారం ప్రత్యేకంగా చేసినటువంటి విషయం ఏంటంటే మత ప్రచారం కోసం వీళ్ళు ఏంటంటే బైబిల్ని ప్రచురించడం కోసం వీళ్ళు రకరకాల ప్రింటింగ్ మిషన్లు కూడా, అంటే మన ఆంధ్రదేశానికి వచ్చిన వాళ్ళంతా ఐరోపా వాళ్ళు క్రిస్టియన్సే. ఆ క్రిస్టియన్స్ వ్యాపారంతో పాటు ప్రత్యేకంగా మత ప్రచారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అలాంటి వాళ్ళలో పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు అసలు రంగంలోకి దిగారు. బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడైతే అధికారికంగా 1813 నుంచి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారో ఇక ఆంధ్రదేశంలో కొత్తగా క్రైస్తవ మిషనరీ సంస్థలు అనేటటువంటివి అధికారికంగా పురుడు పోసుకోవటం జరిగింది.